సహవాసం కలిగి ఉండే అవకాశాన్ని ప్రభు నాకు కలిగించినందుకు మొదటగా ప్రభుకి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాను. खास तौर पर इस प्रेयर मीटिंग के रूप में आप सबके साथ मिलकर संगति में आने के लिए प्रभु ने मुझे मौका दिया, इसलिए मैं प्रभु को भी दिल से धन्यवाद करता हूँ. ప్రేమతో నన్ను ఆహ్వానించిన సహోదరుడు కిషోర్ గారికి, వారి కుటుంబానికి, వారితో కలిసి పరిచయం చేస్తున్న జతపని వారికి నేను వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. तो प्यार से मुझे जिन्होंने बुलाया है, ब्रदर किशोर, उनके परिवार, उनके साथ मिलकर सेवा करने वाले हर एक व्यक्ति को भी मैं दिल से धन्यवाद करता हूँ. ఈ స్థలంలో ఇదివరకు నేను ఎరిగిన కొంతమంది ప్రియులను కూడా చూడడం, వారిని కలుసుకోవడం గొప్ప భాగ్యంగా ఇచ్చి ప్రభుకి స్తుతి చెల్లిస్తూ ఉన్నాను. तो इस जगह में लोगों को जानना, पहचानने के लिए मुझे जो मौका दिया, इसलिए मैं प्रभु का दिल से धन्यवाद करता हूँ. నాకు తెలిసినంత వరకు లంచ్కు ముందు మనం ఒక సెషన్ కలిగి ఉంటాము, లంచ్ తర్వాత మరో సెషన్ కలిగి ఉంటాం. जहाँ तक मैं जानता हूँ, लंच से पहले एक सेशन है, लंच के बाद दूसरा सेशन है. ఈరోజు కార్యక్రమం కొరకు దేవుని సేవకుడు ఏర్పాటు చేసిన కీవర్డ్స్ ఒకటి ఉంది. तो आज के दिन कार्यक्रम में प्रभु ने जो रखा है उसका एक वर्ड है. అది యెషయా గ్రంథం 6వ అధ్యాయం 8వ వచనం. वो यशायाह की पुस्तक 6वां अध्याय 8वां वचन. ఆ వచనాన్ని ఆధారంగా చేసుకుని ఈ రెండు వర్తమానాలు మీకు చెప్పడానికి నేను సిద్ధపడి మీ ముందు నిలబడ్డాను. उसी वचन को आधार लेकर आज के दिन दोनों मैसेज में आपके सामने लेके आया हूँ. సందేశం వింటూ ఉన్నప్పుడు మీరు ఆలకిస్తూనే ఆలోచిస్తూ ఉండండి. जब भी आप वचन सुन रहे हैं, आप सुनते सुनते ध्यान से सोचिए అలాగనే ఆలోచిస్తూనే ఆలకిస్తూ ఉండండి. और सोचते सोचते सुनते रहिए. కనుక యెషయా గ్రంథం 6వ అధ్యాయం అంటే మనకు బాగా పరిచయం ఉన్న అధ్యాయమే. यशायाह की पुस्तक 6वां अध्याय हम सबको अच्छे से परिचित है. సహజంగా బైబిల్ పరిచయం ఉన్న క్రైస్తవ్యంలో ఉన్న వారికి ఇది నిజముగా పరిచయం ఉన్న అధ్యాయమే. तो जो मसीह लोग हैं, जो बाइबल को निरंतर ध्यान करते रहते हैं, उनको ये वचन अच्छे से पता है. అటువంటి అధ్యాయంలోంచి మనం ఈ రెండు సందేశాలు ఈరోజు మనం విననై ఉన్నాం. तो इस अध्याय में से और इस वचन में से दो संदेश हम सुनेंगे. ఒకసారి వాక్య భాగం అంతా మార్చి చదువుకుందాం. तो एक बार वचन को हम एक के बाद एक पढ़ते रहेंगे. నేను ఒక వచనం చదువుతాను, దయించి మీరు ఒక వచనం చదవండి. पहले मैं एक वचन पढ़ूंगा, उसका बाद का वचन आप पढ़िए. మీరు హిందీలో చదివినా పర్వాలేదు, తెలుగులో చదివినా పర్వాలేదు. अगर हिंदी में पढ़ रहे हैं कोई बात नहीं, तेलुगु में पढ़ रहे हैं कोई बात नहीं. కానీ నేను ఒక వచనం చదువుతాను, దయచేసి మీరు ఒక వచనం చదవండి. मैं एक वचन, उसके बाद आप दूसरा वचन. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనం ఇలా ఉంది. రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ప్రభు ఆసీనుడై ఉండగా నేను చూచితిని. ఆయన చొక్కాయి అంచులు దేవాలయమును నిండుకొనెను. दूसरा वचन. उससे ऊंचे पर सराब दिखाई दिए, उनके 6 पंख थे, 2 पंखों से वे अपने मुंह को ढांपे थे और 2 से अपने पाँवों को और 2 से उड़ रहे थे. వారు సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి. और पुकारने वाले के शब्द से डेवड़ियों की नींवें डोल उठी और भवन धुएं से भर गया. అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్యను నివసించువాడను. నేను నశించితిని, రాజును సైన్యములకు అధిపతియునగు యెహోవాను నేను కన్నులారా చూచితిని అని అనుకుంటుని. तब एक सराब हाथ में अंगारा लिए हुए, जिसे उसने चिमटे से वेदी पर से उठा लिया था, मेरे पास उड़कर आया. ఇది నీ పెదవులకు తగిలిన గనుక నీ పాపమునకు ప్రాయశ్చిత్తమాయెను, నీ దోషము తొలగిపోయెను అనెను. तब मैंने प्रभु का यह वचन सुना, मैं किसको भेजूं और हमारी ओर से कौन जाएगा? तब मैंने कहा, मैं यहाँ हूँ, मुझे भेज.
చివరి వచనం నాతో కూడా కలిసి చదవండి. ये आखिरी वचन है, मेरे साथ मिलके पढ़िए। ఆయన నీవు పోయి ఈ జనులతో ఇట్లనము सुनते ही रहो, మీరు నిత్యము परंतु వినుచుందురు ना గాని समझो, గ్రహింపకుందురు, देखे ही रहो, परंतु నిత్యము ना చూచుచుందురు గాని తెలుసుకొనకుందురు. ప్రభు ఈ వచనం భాగం మన ధ్యానం కొరకు దీవించునుగాక. प्रभु इस वचन के भाग को हमारे ध्यान के लिए आशीषित करे। ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానంలోకి వెళదాం. तो प्रार्थना करके वचन में चलेंगे। ప్రేమ కలిగిన మా ప్రియమైన తండ్రి, మీకు కృతజ్ఞతలు. प्रेमी हमारे प्रिय पिता, आपको धन्यवाद करते हैं। నీ మందిరంలో నీ పిల్లలంగా ఇలా మేము కూడుకోవడం మీ అనాదికాల సంకల్పమైంది, మీకు స్తోత్రం. प्रभु, आपके मंदिर में आपके बच्चों के रूप में इकट्ठा होना आदि से ही आपका संकल्प है, आपकी स्तुति हो। మా దేశమునకు మీరు స్వాతంత్రం ఇచ్చిన ఆ దినాన్ని జ్ఞాపకం చేసుకుని हमारे देश को आपने जो स्वतंत्रता दी उसको याद करते हुए మీరిచ్చిన స్వేచ్ఛకై మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. आपने जो स्वतंत्रता दी उसके लिए मैं धन्यवाद करता हूँ। బ్రిటిష్ వారి యొక్క యాజమాన్యం నుంచి బయటపడ్డాం, కానీ ब्रिटिश के प्रभु, ब्रिटिश लोगों के प्रभु जो अत्याचार थे उससे तो बाहर आ गए, ఇంకా మా దేశంలో అనేకమైన ఒత్తిళ్ల కింద మేము నలిగిపోతూనే ఉన్నాం. लेकिन फिर भी हमारे देश में बहुत से ऐसे दबाव हैं जिसमें हम दबते जा रहे हैं। మీరు మా దేశాన్ని కనికరించి జ్ఞాపకం చేసుకోవాలని ప్రార్థిస్తూ ఉన్నాం. तो हमारे देश को प्रभु आप कृपा दिखाकर याद कीजिए करके विनती करता हूँ। ఈ సెలవు దినం కారణంగా మేము ఈ వన్ డే ఈ మీటింగ్ మేము కలిగి ఉంటుంది. प्रभु, आज छुट्टी का दिन है तो एक दिन हम ये मीटिंग को चला रहे हैं। ఈరోజు నీ మందిరంలో మేము గడిపే సమయం మాకు దీవెనకరంగా చేయండి. प्रभु, इस मंदिर में जो हम समय बिताते हैं वो उसको आशीष कीजिए। మీరు మాతో మాట్లాడుతూ ఉండగా మా మనోనేత్రం వెలిగించబడినట్లు సహాయపడండి. जब आप हमसे बातें कर रहे हैं हमारी मन की आंखें खुल सके, प्रभु आप मदद कीजिए। చేరువచ్చిన నీ దాసులను బట్టి అలాగనే విశ్వాసులను బట్టి మీకు వందనాలు. जितने भी प्रभु आपके विश्वासी और सेवक लोग आए हैं उन सब के लिए धन्यवाद। అలాగనే నీ వాక్యమును ప్రేమించి వచ్చిన నీ పిల్లలను మీరు తృప్తిపరచము. आपके वचन से प्यार करके आए हुए आपके बच्चों को प्रभु आप ही तृप्त कीजिए। తర్జుమా చేస్తున్న మా సోదరులను కూడా మీరు బలపరచము. प्रभु, जो अनुवाद कर रही है उस बहन को भी प्रभु आप सामर्थ से నీ भर दीजिए। దాసుడైన నన్ను కూడా జ్ఞాపకం చేసుకునండి. आपका दास मैं हूँ प्रभु, आप मुझे भी याद कीजिए। యేసుక్రీస్తు నామంలోనే స్తోత్రాలు చెల్లించి ప్రార్థిస్తున్నాము తండ్రి. यीशु मसीह के नाम से स्तुति करते हुए प्रार्थना करते हैं पिता, ఆమేన్. आमीन। ఓకే, మీరంతా ఆమేన్ చెప్పారా? आप सबने आमीन बोला? మీ ఆమేన్ చాలా చప్పగా ఉన్నట్టుగా ఉంది నాకు. आपका आमीन बहुत फीका है। కొంచెం గట్టిగా చెప్తే బాగుంటుందేమో. थोड़ा ఆమేన్ చెప్తారా? थोड़ा जोर से बोलिए आमीन। థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. धन्यवाद। పరిశుద్ధ గ్రంథంలో చాలా దర్శనాలు రాయబడ్డాయి. पवित्र ग्रंथ में बहुत से दर्शन लिखे हुए हैं, చాలా దర్శనాలు ఉన్నాయి. बहुत से दर्शन हैं। ఇప్పుడు మనం చదివిన ఈ దర్శనం దర్శనాలకే కిరీటం అంటే దర్శనం. अभी हमने जो ये दर्शन पढ़ा है ये दर्शनों का ही मुकुट है। ఈ దర్శనములకు కిరీటాలకి దర్శనాలకే కిరీటం అనే పేరు ఇచ్చారు. इस दर्शन का नाम दिया है दर्शनों का मुकुट। అలా పేరు ఇవ్వడానికి 3 బలమైన కారణాలు ఉన్నాయి. ऐसा नाम इसका देने का 3 प्रमुख कारण है। ఈ దర్శనం మరణంతో వ్రాయబడ్డం ఆరంభమైంది, జీవముతో వ్రాయటం ముగించబడింది. मृत्यु से इस दर्शन का आरंभ हुआ और जीवन से इस दर्शन का अंत हुआ। మరణం నుంచి జీవములోనికి వచ్చిందన్నమాట. मृत्यु से जीवन में आया है। మొదటి వచనంలో రాజు అయిన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అని ఉంటుంది. यहाँ पे पहले वचन में जिस वर्ष उजिया राजा मरा करके लिखा हुआ है। 13వ వచనంలో అట్టి ముద్దు నుండి పరిశుద్ధమైన చిగురు పుట్టను అని రాసి ఉంటుంది. और 13वें वचन में लिखा है कि उस बांझ वृक्ष को काट डालने पर उसका टूट बना रहता है। ఈ దర్శనం మరణము నుంచి జీవానికి ప్రయాణం చేసింది. ये दर्शन मृत्यु से जीवन में लेके जाता है। క్రైస్తవ్యం అనుభవం కూడా ఇదే కదా. मसीही लोगों का अनुभव भी ऐसा ही है ना। యోహాను సువార్త 5:24లో యేసు ప్రభు ఈ మాట చెప్పారు. यूहन्ना सुसमाचार 5:24 में यीशु मसीह ने ये कहा, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్యజీవం పొందినవాడు, వాడు తీర్పులోనికి రాక మరణము నుంచి జీవములోకి దాటి ఉన్నాడు అని రాసుంటుంది.
जो मेरी बात सुनकर चलता है वह मृत्यु में प्रवेश नहीं करेगा, वो जीवन में प्रवेश करेगा करके लिखा हुआ है। దేవుని పిల్లలు ఈ అనుభవంలోనికి రావడం ఆశీర్వాదకరం. प्रभु के बच्चे हैं हम, इस अनुभव में आना हमारे लिए ही आशीष का कारण है। క్రైస్తవ్యం అంటేనే భావం అదే. मसीही जीवन मतलब ही अच्छा होना, మరణము నుంచి జీవములోనికి దాటి రావటం. मृत्यु से जीवन में प्रवेश करना। రెండో కారణం చెప్తాను వినండి. दूसरा कारण बताता हूँ, सुनिए। ఈ దర్శనం చూచిన వ్యక్తి తాను పశ్చాత్తాపడవలసి వచ్చింది. जिस व्यक्ति ने ये दर्शन देखा उसे पश्चाताप करना पड़ा। అయ్యో, నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నివసించిన వాడను అన్నాడు. तो इसने कहा, मैं अशुद्ध होंठ वाला मनुष्य हूँ, मैं अशुद्ध होंठ वाले मनुष्य के बीच में रहता हूँ। అంటే దర్శనం చూచిన వ్యక్తి పశ్చాత్తాపంలోకి వచ్చిన కారణాన ఇది దర్శనాలకే కిరీటం అంటే దర్శనం అన్నారు. दर्शन देखने वाला व्यक्ति के अंदर पश्चाताप आया, इसलिए इस दर्शनों को दर्शनों का मुकुट कहा जाता है। మూడవ కారణం చెప్తాను వినండి. तीसरा कारण बताता हूँ, ఈ దర్శనములో సువార్త సందేశం ఉంది. इस दर्शन में सुसमाचार का संदेश है। ఆ దేవదూత అంటాడు, स्वर्गदूत कहता है, ఇది నీ పెదవులకు తగిలిన గనుక నీ పాపములకు ప్రాయశ్చిత్తమాయను, నీ దోషము తొలగిపోయెను అన్నాడు. ये तुम्हारे होंठ को छुआ है, इसलिए तुम्हारे पापों का प्रायश्चित हो गया और तुम्हारे दोष मिट गए हैं। పాప ప్రాయశ్చిత్త సందేశం ఉన్న కారణం చేత ఈ దర్శనం దర్శనాలకే గొప్ప దర్శనం అయింది. पापों का प्रायश्चित का संदेश इसमें दिखता है, इसलिए दर्शन सब दर्शनों से मुकुट और बड़ा अच्छा संदेश है। యెషయా అనేటువంటి భక్తుడు ఈ దర్శనం చూసిన తర్వాత यशायाह भक्त ने जब ये दर्शन देखा, उसके बाद ఆయన దిశ ఆయన దశ రెండు మారిపోయాయి. उसकी देखने का तरीका और उसका जो दिशा है, चलने का नजरिया सब बदल गया। ఈ యెషయా వలన యెషయా గ్రంథం రాయబడింది. इस यशायाह की पुस्तक में लिखा है। యెషయా గ్రంథంలో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయో చెప్తారా? यशायाह की पुस्तक में कितने अध्याय हैं, बता सकते हैं? 66 అధ్యాయాలు ఉన్నాయి. 66 अध्याय है। బైబిల్లో ఎన్ని పుస్తకాలు ఉన్నాయో చెప్తారా? बाइबल में कितने पुस्तक हैं, बता सकते हैं? 66 పుస్తకాలే కదా. 66। అందుకే యెషయా వ్రాసిన యెషయా గ్రంథం దీన్ని మినీ బైబిల్ అని పిలుస్తారు. इसलिए यशायाह की पुस्तक को छोटा बाइबल करके बोलते हैं। ఈ 66 బైబిల్ గ్రంథం అంతా యేసుక్రీస్తుని గురించే మాట్లాడుతుంది. ये 66 पूरा बाइबल जो है यीशु मसीह के बारे में बात करता है। నిత్యత్వ భూతకాలములో యేసు ప్రభు ఎట్లున్నాడో, भूतकाल में यीशु मसीह सदा कैसा था, ఆయన శరీరధారిగా ఎట్లా వచ్చాడో, वो शारीरिक रूप में किस तरह आया, ఆయన భూమి మీద ఎలా సేవ చేశాడో, उन्होंने पृथ्वी पे किस तरह सेवा की, ఆయన ఎలాగ మరణించారో, उनकी मृत्यु किस तरह हुई, ఆయన ఎలాగ తిరిగి లేచారో, किस तरह जी उठे, ఆయన ఎలాగ ఆరోపణమయ్యారో, किस तरह ऊपर चले गए, ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నారో, अभी वो क्या कर रहे हैं, ఆయన భవిష్యత్తులో ఏం చేయబోతున్నారో, भविष्य में वो क्या करने वाले हैं, ఇవన్నీ 66 పుస్తకాలు చెబుతాయి. ये सारी बातें 66 पुस्तक बताती हैं। ఈ సంగతులన్నీ ఒక యెషయా గ్రంథమే చెప్తుంది. और इन सब बातों को एक यशायाह की पुस्तक ही बताती అందుకనే है। యెషయా గ్రంథానికి మినీ బైబిల్ అని పేరు. इसलिए यशायाह की पुस्तक को छोटा बाइबल करके नाम दिया गया है। అలాగా యెషయా ఒక దీవెనకరమైన వ్యక్తిగా దేవుని ప్రజలకు మారాడు. यशायाह लोगों के लिए बहुत ही आशीष का कारण बन गया। మరో కారణం చెప్తాను. ఈ దర్శనం చూచిన యెషయా జీవిత అనుభవం, एक और कारण बताता हूँ। ये दर्शन देखने वाला यशायाह के जीवन में, యెషయా గ్రంథం 8వ అధ్యాయం यशायाह की पुस्तक 8वां अध्याय 18వ వచనం ఇలా రాసి ఉంటుంది. 18वें वचन में इस तरह लिखा हुआ है, నేను దేవుడు నాకు ఇచ్చిన పిల్లలు దేవుని ప్రజల మధ్య సూచనలుగా ఉన్నాము అంటాడు. देख मैं और जो तेरे लड़के हैं यहोवा के सामने एक चिन्ह के समान है करके बोलता है। నేను నా పిల్లలు దేవుని ప్రజలకు సందేశాలుగా ఉన్నాము అంటాడు. मैं और मेरी संतान लोगों के लिए एक संदेश है करके बोलता है। తర్వాత యెషయా ఈ దర్శనం చూచిన పిమ్మట यशायाह ने जब ये दर्शन देखा, उसके बाद గంభీరమైన తన పరిచర్యను చేసి और भयानक रूप से अपनी सेवा को अच्छे से किया। వేదాంత సాంప్రదాయం చెప్పిన ప్రకారం ఆయన రంపాలతో కోయబడి చనిపోయినాడని చెప్తారు. तो वहाँ की जो परंपरा है उसके हिसाब से उनको आरी से काटा गया था और इस तरह उनकी मृत्यु हो गई थी करके कहते మెట్టుకు हैं। ఆయన ఒక హతసాక్షి అయినాడు. तो वो प्रभु के लिए जीवित साक्षी बन गए। కనుక ఇలాంటి గొప్ప దర్శనంలోంచి మనకు ఒక వచనం మూలవాక్యంగా ఇవ్వబడింది.
तो इस दर्शन में से ही ये वचन हमारे लिए आज का मूल वचन है। ఇప్పుడు యెషయా ఈ గొప్ప దర్శనం చూచిన ఆ సందర్భంలో यशायाह ने जो ये महान दर्शन देखा उस संदर्भ में ఆయన ఎటువంటి అనుభవాల గుండా ప్రయాణం చేశాడో उन्होंने किस तरह से अनुभव किया और कैसा सफर था उनका, వాక్యం చెబుతున్న నాకు ఎదురుగా కూర్చున్న మీకు అందరికీ అనుభవాలు అవసరం. तो वचन बताने वाले मुझको और सुनने वाले आप सबको इस अनुभव की जरूरत है। ఈ అనుభవాలన్నీ ఒకదాని తర్వాత ఒకటి చెప్తాను. इस अनुभव को एक के बाद एक मैं बताऊंगा। ప్రతి అనుభవం మరో అనుభవంతో చాలా అనుబంధం ఉంటుంది. हर एक अनुभव का सबके साथ कोई ना कोई अनुभव होता है, కనుక శ్రద్ధగా వినండి. तो ध्यान से सुनिए। ఇందులో ఎన్ని అనుభవాలు మన జీవితంలోకి వచ్చాయో అది చూసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. तो इनमें से कितने अनुभव हमारे जीवन में आए हैं हम समझने की ఈ कोशिश करेंगे। అనుభవాలన్నీ మన జీవితంలోనికి వస్తే ये सारे अनुभव हमारे जीवन में आएंगे तो మనము ఆశీర్వదించబడి మరి కొంతమందికి ఆశీర్వాదకరంగా మారుతాం. हम खुद आशीष पाएंगे और दूसरों के लिए भी आशीष का कारण बन जाएंगे। యెషయా ఆశీర్వదించబడ్డాడు, అనేకులకు ఆశీర్వాదకరంగా ఉన్నాడు. यशायाह ने खुद आशीष पाया और दूसरों के लिए भी आशीष का कारण बन गया। మనకు కూడా ఆశీర్వదించబడి అనేకులకు ఆశీర్వాదకరంగా మారాలి. हमें भी आशीष पाना है और दूसरों के लिए भी आशीष का कारण बनना है। ఇప్పుడు మనం చదువుకున్న ఈ 9 వచనాలను ఆధారంగా చేసుకొని अभी हमने जो ये 9 वचन पढ़े हैं इसके आधार में యెషయా పొందిన ఒక 7 ప్రాముఖ్యమైన అనుభవాలు జ్ఞాపకం చేస్తాను. तो यशायाह ने जो 7 प्रमुख अनुभव पाए वो हम देखेंगे। మొదటి అనుభవం पहला अनुभव 6వ అధ్యాయం 1 నుంచి 3 వచనాలు చూడండి. छठवां अध्याय यशायाह की पुस्तक 1 से 3। రాజైన ఉజ్జియా మృతునొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ప్రభు ఆసీనుడై ఉండగా నేను చూచితిని అన్నాడు. जिस वर्ष उजिया राजा मरा मैंने प्रभु को बहुत ही ऊंचे सिंहासन पर विराजमान देखा और उस वस्त्र के घेर से मंदिर पर गया करके कहता है। ఇందులో ఉన్న అనుభవం ఏంటి అంటే इसके अंदर का अनुभव क्या है? దేవుని చేత సంధించబడుట, प्रभु के द्वारा वो दर्शन पाना, కన్ఫ్రంటేషన్ బై గాడ్. कन्फर्मेशन प्रभु के द्वारा पाना। దేవుని చేత సంధించబడ్డం అది మొదటి అనుభవం. कन्फर्मेशन प्रभु के द्वारा पाना ये सबसे पहला अनुभव है। కన్ఫ్రంటేషన్ అంటే దేవునితో ముఖాముఖి భేటీ అవ్వటం, मतलब आमने सामने सीधा प्रभु से बातें करना, దేవుని చేత సంధించబడ్డం. प्रभु की बातों को सुनना। మనం ఏ దేవుని పేరటైతే ఈ మందిరంలో కూర్చున్నామో हम जिस प्रभु के नाम से इस मंदिर में बैठे हुए हैं ఆ దేవుడు తన పిల్లలను సంధించువాడు. तो वो प्रभु अपने बच्चों से बातें करने वाला है। ఆయన ముఖాముఖిగా వారికి తన భేటీని ఇస్తాడు. तो वो आमने सामने रहकर अपना दर्शन उनको दिखाता है। ఈ అనుభవాన్ని దేవుని చేత ఎన్కౌంటర్ చేయబడ్డం అని అంటాం. इस अनुभव को हम कहते हैं प्रभु के साथ एनकाउंटर होना। ఈ అనుభవం ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరికి ఇది అవసరమైన అనుభవం. ये अनुभव हर एक व्यक्ति जो यहाँ बैठे उनके लिए बहुत जरूरी है। మనం ఆశీర్వదించబడ్డానికి ఇది మొట్టమొదటి అనుభవం. हमें आशीष पाना है तो ये सबसे पहला अनुभव है। దేవుడు మనల్ని సంధించువాడే, प्रभु हमको हमारे साथ संधि करने वाला మనం है, కూడా ఆయన చేత సంధించబడాలి. तो हमें भी उनके द्वारा दर्शन पाना है। దేవుడు మనల్ని కలుసుకునేవాడే, प्रभु हमसे मिलने वाला है, మనం కూడా ఆయన కలుసుకోవడానికి ఇష్టపడాలి. तो हमें भी उनसे मिलने की इच्छा रखनी चाहिए। ఇప్పుడు మనం చదివిన వచనంలో अभी हमने जो वचन पढ़ा है, యెషయాను సంధించిన దేవుడు ఎవరు? यशायाह से मिलने वाला परमेश्वर कौन था? యెషయాతో ముఖాముఖి భేటీకి వచ్చిన దేవుడు ఎవరు? यशायाह के आमने सामने आकर बात करने वाला कौन था? యెషయాను ఎన్కౌంటర్ చేసిన దేవుడు ఎవరు? यशायाह से एनकाउंटर करने वाला परमेश्वर ఈ कौन था? మొదటి వచనంలో రాసి ఉంది, इस पहले वचन में लिखा है ఆయన అత్యున్నతమైన సింహాసనం మీద కూర్చున్నట్ట. वो ऊंचे सिंहासन पर विराजमान है। అత్యున్నతమైన సింహాసనం మీద కూర్చునేవాడు ऊंचे सिंहासन पर बैठने वाला రాజుల రాజు అన్నమాట, वो राजाओं का राजा है, ప్రభువులకు ప్రభు అన్నమాట, वो प्रभुओं का प्रभु है, సార్వభౌముడు అని బైబిల్ అంటుంది. वो सर्वांतरयामी है करके बाइबल कहता है। అత్యున్నతమైన సింహాసనం పైన రాజు కూర్చుంటాడు, ऊंचे सिंहासन पर राजा बैठता है దిగువన సామంతరాజులు కూర్చుంటారు, और उनके नीचे जो है सामंत राजा बैठते हैं ఆ కిందన మంత్రులు కూర్చుంటారు, और उनके नीचे उनके मंत्री बैठते हैं, సామాన్య ప్రజలు అలా లేచి నిలబడి ఉంటారు. और जो सामान्य लोग होते हैं वो ऐसे सामने खड़े रहते हैं। ఇప్పుడు యెషయా చూస్తున్న ఈ దర్శనం ఒక రాజ దర్బార్ అన్నమాట. जो यशायाह दर्शन देख रहा है एक राजा का दरबार देख रहा है। కనుక ఇప్పుడు యెషయా చూసినటువంటి వ్యక్తి ఆయన రాజుల రాజు ప్రభుల ప్రభు సార్వభౌముడు.
तो यशायाह ने जो दर्शन देखा है वो राजाओं का राजा, प्रभुओं का प्रभु और सर्वांतर्यामी है। ఈ రోజున దేవుని పిల్లలమైన మనల్ని ఈ సార్వభౌముడు మనల్ని కలుసుకోవాలి. तो परमेश्वर के संतान हम हैं, तो हम इस सर्वांतर्यामी परमेश्वर से మనల్ని मिलना है। కలుసుకున్నటువంటి వాడు ఈ చక్రవర్తి సార్వభౌముడు అని మనకు అర్థం కావాలి. जो हमसे मिल रहा है वो एक चक्रवर्ती है, वो बस सर्वांतर्यामी है करके हमें समझ में भी आना चाहिए। ఇప్పుడు సార్వభౌముడు చక్రవర్తి రాజుల రాజు అనే మాట ఏంటో మళ్ళీ మనకు అర్థం అవ్వాలి. ये चक्रवर्ती है, राजाओं का राजा है, सर्वांतर्यामी है करके ये बात हम सबको समझ में आनी चाहिए। మేము నమ్మిన దేవుడు సార్వభౌముడు అని అంటుంటాము. हम कहते हैं हमने जिस पर भरोसा करा है वो सर्वांतर्यामी। మనము నమ్ముకున్న దేవుడు రాజుల రాజు ప్రభుల ప్రభు అంటుంటాము. हम कहते हैं हम जिस पर विश्वास करते हैं वो प्रभु राजाओं का राजा, प्रभु का प्रभु है। అయితే దాని అర్థం ఏంటి అసలు? तो इसका मतलब क्या है? ప్రియులారా, బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుంది. बाइबल स्पष्ट रूप से बताती है సార్వభౌముడు చక్రవర్తి అంటే सर्वांतर्यामी और चक्रवर्ती मतलब తాను ఏదైనా చేస్తూ ఉన్నప్పుడు తన ఇష్టము చొప్పున సమస్తమును చేసుకుంటాడు. वो जब कुछ भी करता है तो अपनी मन मर्जी से सब कुछ करता है। ఆయనకు ఎవరి సహాయం అవసరం లేదు. उसको किसी की मदद की जरूरत नहीं है, ఆయన ఎవరి సలహా కూడా తీసుకోడు. वो किसी की सलाह भी नहीं लेता। ఆయనకి సహాయం ఎందుకు అవసరం లేదు అంటే ఆయన సర్వశక్తిమంతుడు గనక. उसको किसी की मदद की जरूरत क्यों नहीं है? वो सर्वशक्तिमान है। ఎవరి సలహా ఆయనకి ఎందుకు అవసరం లేదంటే ఆయన సర్వజ్ఞాని గనక. वो किसी की सलाह क्यों नहीं लेता? वो सर्वांतर्यामी है। ఆయన इसलिए సర్వశక్తిమంతుడు కాకపోతే మన సహాయం తీసుకునేవాడే. अगर वो सारी शक्ति उसके पास नहीं होती तो हमारे से वो मदद ले लेता। ఆయన సర్వజ్ఞాని కాకపోతే మన సలహాలు తీసుకునేవాడే. वो सर्वज्ञानी नहीं होता तो हमारी सलाह ले लेता। ఆయన సర్వశక్తి సర్వజ్ఞానం ఉన్నవాడు గనక उसके पास सर्वशक्ति है, वो सर्वज्ञानी है, इसलिए ఆయన ఏది చేసినా తన చిత్తము చొప్పున చేసుకుంటాడు. वो कुछ भी करे वो अपनी मर्जी के हिसाब से करता है। ఆయనకి ఎవరు సలహాలు ఇవ్వాల్సిన పని లేదు. उसको सलाह देने की जरूरत है ही नहीं, ఆయనకి ఎవరు సహాయం చేయాల్సిన పని లేదు. और वो कोई भी उसकी मदद करने की जरूरत नहीं है। 115వ కీర్తన 3వ వచనంలో ఉంటుంది. भजन संहिता 115 तीसरे वचन में लिखा है, 115 3వ వచనం ఇలా రాసి ఉంటుంది. 115:3 ये बात लिखा हुआ మా है, దేవుడు ఆకాశమందున్నాడు, हमारा परमेश्वर आकाश में है, ఆయనకిచ్చి వచ్చినట్లుగా సమస్తమును చేయుచున్నాడు. उसने जो चाहा वही किया। మా దేవుడు ఆకాశమందున్నాడు, हमारा परमेश्वर तो स्वर्ग में है, తనకు ఇచ్చి వచ్చినట్లుగా సమస్తమును ఆయన చేయుచున్నాడు. उसने जो चाहा वही किया। అలాంటి ఆలోచనే మరొకటి చూపిస్తాను చూడండి. ऐसे ही एक और बात है, मैं आपको दिखाता हूँ। 135వ కీర్తనలో भजन संहिता 135 6వ వచనం ఇలా రాసి ఉంది. उसमें 6वां वचन ऐसे लिखा है, ఆకాశమందును आकाश के ऊपर భూమి యందును और पृथ्वी के नीचे సముద్రముల యందును और समुद्र में మహాసముద్రములన్నిటి యందును और सब गहरे स्थानों में తనకిష్టమైనదంతయు జరిగించేవాడు. जो कुछ यहोवा ने चाहा वही किया। ఆయనకి ఎవరు సలహాలు చెప్పనక్కర్లేదు. उसको कोई सलाह देने की जरूरत नहीं है, ఆయనకి ఎవరు సహాయపడాల్సిన పని లేదు. उसको किसी की मदद की जरूरत नहीं है। ఆయనకి ఇష్టం వచ్చినట్లుగా పనులు చేస్తాడు. वो अपने मन मर्जी के हिसाब से काम करता है। ఉదాహరణ ఇస్తాను వినండి. मैं एग्जाम्पल बताता हूँ। ఆయన సృష్టిని చేసినప్పుడు जब उसने सृष्टि बनाई, ఎవరు సలహా ఇచ్చారు, ఎవరు సహాయపడ్డారు? किसने उसको सलाह दी, किसने मदद की? ఎవరు సహాయపడడానికి లేము, ఎవరు సలహా ఇవ్వడానికి లేము. कोई भी मदद करने के लिए नहीं था, कोई भी सलाह देने के लिए नहीं था। అందుకే ఏమంటారంటే గాడ్ ఈజ్ సావరెన్ ఇన్ హిస్ వర్క్ ఆఫ్ క్రియేషన్. तो इसलिए कहते हैं गॉड इज सॉवरेन इन हिज वर्क ऑफ इन हिज क्रिएशन। ఆయన సృష్టించిన ఆయన సృష్టి పనిలో ఆయన సార్వభౌముడే. वो अपनी सृष्टि को बनाने में ही सर्वांतर्यामी है। మనందరి కొరకు ఆయన రక్షణ కార్యం తలపెట్టాడు. हम सबके लिए उसने उद्धार का कार्य किया। అది కూడా జగత్తు పునాది వేయబడక పొరపే ఆ రక్షణ కార్యం మొదలు పెట్టాడు. वो भी जगत की उत्पत्ति से पहले ही उसने उद्धार का कार्य शुरू किया। అందుకనే మన రక్షణ కార్యములో కూడా ఆయన సార్వభౌముడే. तो हमारे उद्धार के कार्य के विषय में भी वो सर्वांतर्यामी। ఒక రోజున ఆయన అందరికీ తీర్పు తీర్చబోతున్నాడు. एक दिन वो सबका न्याय करेगा, అప్పుడు కూడా ఆయన సార్వభౌముడే. तब भी वो सर्वांतर्यामी है। భూమి మీద ఒక న్యాయమూర్తి తీర్పులు చెప్పాలి అంటే पृथ्वी पे कोई भी न्याय करता है तो వాదం వినిపించే ఒక లాయర్ అవసరం. मुकदमा चलाने के लिए एक लॉयर की जरूरत होती है, ప్రతివాదం వినిపించే మరో లాయర్ అవసరం. और दूसरी तरफ से भी विवाद करने के लिए, मुकदमा लड़ने के लिए కానీ लॉयर దేవుడు चाहिए। తీర్పు తీర్చినప్పుడు ఏ లాయర్ అవసరం ఆయనకి లేదు. लेकिन जब प्रभु न्याय करता है तो किसी भी लॉयर की ఆయన जरूरत नहीं है। సమస్తమును ఎరిగిన వాడు తీర్పు తీర్చుకుంటాడు. वो सब जानता है और अच्छे से न्याय कर सकता है। సృష్టిని చేసినప్పుడు ఆయన సార్వభౌమత్వం
సార్వభౌమత్వం కనబడుతుంది. जब सृष्टि को बनाया और वो सर्वांतर्यामी है మన करके రక్షణ दिखाई देता है। కార్యం తలపెట్టినప్పుడు ఆయన సార్వభౌమాధికారం కనబడుతుంది. हमारा उद्धार के कार्य को हम देखते हैं तो वो सर्वांतर्यामी है करके कार्य ఒక दिखाई రోజు देता ఆయన है। తీర్పు తెచ్చినప్పుడు ఆయన సర్వాధికారం కనబడుతుంది. एक दिन वो हमारा न्याय करेगा तब भी वो सर्वांतर्यामी है, उसका अधिकार हमें पता चलेगा। యెషయాను కలుసుకోవడానికి వచ్చిన దేవుడు సార్వభౌముడు. यशायाह से मिलने आया परमेश्वर भी ఈ सर्वांतर्यामी है। మందిరంలో ఇప్పుడు మనల్ని కలుసుకోవడానికి వచ్చిన దేవుడు సార్వభౌముడే. इस मंदिर में भी हमसे मिलने वाला परमेश्वर भी सर्वांतर्यामी है। ఆయన సార్వభౌముడు అని మనం ఎరిగినప్పుడు वो सर्वांतर्यामी है करके जब हम जानते हैं మన అనుభూతి ఎలా ఉండాలో చెప్తాను. तो हमारा अनुभव कैसा होना चाहिए मैं बताता हूँ। బబులోను చక్రవర్తి ఆ నెబుకద్నెజర్ ఒక మారు ఇట్లా అనుకున్నాడు, बेबीलोन के राजा नेबुकदनेस्सर ने एक बार ऐसे कहा, ఈ సామ్రాజ్యం అంతా నా శక్తి సామర్థ్యాలు అనుకున్నాడు. ये पूरा जो साम्राज्य है ये मेरा शक्ति और सामर्थ्य है, నా బలమును బట్టి ఇవన్నీ చేసుకున్నాను అనుకున్నాడు. मैं अपने सामर्थ्य से सब कुछ कर रहा हूँ करके कहा। దేవుడు ఆయనను గడ్డి తినేలాగా చేశాడు. परमेश्वर ने उसको ऐसी हालत कर दी कि उसे घास खाना पड़ा। ఆ పరిస్థితి ఆయనకు సంభవించినప్పుడు जब ऐसी हालत उसकी हुई, మళ్ళీ మామూలు మనిషి అయిన తర్వాత जब वो साधारण इंसान बन गया, ఆయన స్పష్టంగా ఇలా చెప్పాడు నెబుకద్నెజర్. तो नेबुकदनेस्सर ने स्पष्ट रूप से ऐसे कहा। దానియేలు గ్రంథం 4:35 ఉంటుంది. दानियेल की पुस्तक 4 अध्याय 35 वचन में ऐसा लिखा हुआ है, మీ కొరకే చదువుతున్నాను, వినండి. तो मैं पढ़ रहा हूँ, आप सुनिए। భూనివాసులందరూ ఆయన దృష్టికి ఎన్నిక రాని వారు ఆయన పరలోక సేన ఎడలను భూనివాసుల ఎడలను తన చిత్తము చొప్పున జరిగించుకున్నవాడు ఆయన చెయ్యి పట్టుకుని నీవేమి చేయుచున్నావని ఆయనతో చెప్పుడు ఎవడనూ సమర్థుడు కాదు. पृथ्वी के सब रहने वाले उसके सामने तुच्छ गिने जाते हैं और वह स्वर्ग की सेना और पृथ्वी के रहने वालों के बीच अपनी ही इच्छा के अनुसार काम करता है और कोई उसको रोककर उसे नहीं कह सकता है तूने यह क्या किया है। ఆయన పరలోక సేన ఎడల ఏదో చేస్తారు, वो स्वर्ग की सेना है ఆయన భూనివాసుల ఎడల ఏదో చేస్తారు. और वो पृथ्वी में रहने वालों के बीच में भी कुछ करेगा। దేవుని దగ్గరకు వచ్చి ఇలా ఎందుకు చేశావు అని అడగలిగిన వారు ఎవరూ లేరట. प्रभु के पास आकर आपने ऐसा क्यों किया करके पूछने वाला कोई भी नहीं है। 2-3 విషయాలు చెప్తాను, వినండి. 2-3 विषय बताऊंगा, सुनिए। మా విశాఖపట్నం మీదకు హుద్హుద్ అనే పెద్ద తుఫాన్ వచ్చింది. तो हमारे विशाखापट्टनम में एक హుద్హుద్, तुदहुद करके तूफान आया था। ఆ తుఫాన్కి వారు ఇచ్చిన పేరది. तूफान का नाम दिया था उन्होंने तुदहुद। హుద్హుద్ తుఫాన్ వచ్చినప్పుడు కార్లు ఎగిరిపోయినాయి, हुदुद तूफान जब आया था कार उड़ गए थे చాలా బిల్డింగ్స్ అన్ని కూలిపోయినాయి. और बहुत सारे बिल्डिंग्स ढह गए थे। ఇప్పుడు ఎవరు దేవుని దగ్గరకు వెళ్ళి ఈ తుఫాను మాకు ఎందుకు ఇచ్చావు అని అడగలిగిన వాడు ఎవడున్నాడు అక్కడ? तो कोई है क्या ऐसा जो प्रभु के पास जाकर ये तूफान आपने हमें क्यों दिया पूछ మనం सके? ఎవరు అడగడానికి సరిపోము. हम इसके योग्य ही नहीं कि हम पूछ सके। అంతెందుకు 2019లో మన ప్రపంచమంతా కోవిడ్ వచ్చింది. इतना ही नहीं, 2019 में पूरी दुनिया में कोविड आ गया था। ఈ పరిస్థితిని ఎందుకు కలిగించావని దేవుణ్ణి అడగలిగిన సత్తా ఉన్న వాళ్ళు ఎవరూ లేరు. और किसी के पास इतना सामर्थ्य नहीं है कि प्रभु से पूछे कि क्यों ये कोविड दिया। ఆయన సార్వభౌముడు, చక్రవర్తి, वो सर्वांतर्यामी है, वो राजा है, ఆయన రాజుల రాజు, ప్రభుల ప్రభు. वो राजाओं का राजा, प्रभुओं का प्रभु है। ఆయన ఇష్టము చొప్పున తన చిత్తము చొప్పున సమస్తమును జరిగించుకుంటాడు. वो अपनी मर्जी और इच्छा के हिसाब से सब कुछ करेगा। ఆయన చెయ్యి పట్టుకొని ఇలా ఎందుకు చేశావు అని అడగలిగిన వారు ఎవరూ లేరు. उसका हाथ पकड़कर क्यों ऐसा किया करके पूछने वाला कोई भी नहीं है। సరే, అటువంటి దేవుడు యెషయాతో భేటీకి వచ్చాడు. ऐसा परमेश्वर यशायाह से मिलने के लिए आया। అత్యున్నతమైన సింహాసనం మందు కూర్చున్నవాడు యెషయాతో భేటీకి వచ్చాడు. ऊंचे सिंहासन पर विराजमान करने वाला यशायाह से मिलने के लिए आया। యెషయాకు ఆయన ఎవరో అర్థమైంది. यशायाह को समझ में आ गया वो कौन ఆయన है। సార్వభౌముడని గ్రహించాడు కనుకనే वो सर्वांतर्यामी है करके उसने पहचाना, ఆయన నోట इसलिए నుంచి ఒక మాట వచ్చింది, उसके मुंह से एक बात निकली, చిత్తగించుము అనే మాట. हाँ प्रभु बताइए। దేవుడు సార్వభౌముడు అని మనం గుర్తెరిగితే प्रभु सर्वांतर्यामी है यदि हम इस बात को చిత్తము पहचानेंगे। ప్రభు అనడం మనం నేర్చుకోవాలి. हाँ प्रभु आपकी इच्छा करके बोलना हमें ఈనాటి सीखना है। క్రైస్తవులు దేవుని ప్రభు అంటారు आजकल मसीह लोग प्रभु करके तो बोलते అంటే हैं, రాజును ఒప్పుకున్నట్టేగా, तो मतलब राजा है करके मान गए, ఆయన చక్రవర్తిని ఒప్పుకున్నట్టేగా, वो चक्रवर्ती है करके मान गए, ఆయన సార్వభౌముడని ఒప్పుకున్నట్టేగా. वो सर्वांतर्यामी है करके मान కాకపోతే गए। మన దగ్గర చిత్తం ప్రభు అనే మాట రావట్లా. लेकिन हमारे मुंह से ये नहीं निकलता आपकी इच्छा क्या है प्रभु। మనలో చాలా మంది లోతు లాంటి వాళ్ళం ఉంటాం, हम में से बहुत से लोग लूत की तरह हैं, మనలో కొంతమంది పేతురు లాంటి వాళ్ళం ఉంటాం. हम में से कुछ लोग पतरस की तरह भी हैं। లోతు ఎలాంటి వాడో చూపించినా మీకు. लूत कैसा था बताऊं? ఆదికాండం మీరు 19వ అధ్యాయానికి రండి. उत्पत्ति
उत्पत्ति 19वां अध्याय में हम ఆది चलेंगे। కాండం 19వ అధ్యాయంలో उत्पत्ति 19। దేవుడు ఒక చక్కని అవకాశాన్ని లోతుకు ఆయన కుటుంబానికి కలిగించారు. परमेश्वर ने एक अच्छा मौका लूत और उसके परिवार को दिया। నువ్వు వెనక తిరిగి చూడకుండా వెళ్ళిపోమని చెప్పారు. पीछे मुड़ के मत देखना, सीधा सीधा चले जाओ बोला। అప్పుడు జరిగిన సంభాషణ చదువుతాను వినండి. तब क्या बातें हुई मैं बताऊंगा। ఆది కాండం 19వ అధ్యాయం 17వ వచనం. उत्पत्ति 19:16। ఆ దూతలు వారిని వెలుపలకు తీసుకొచ్చిన తర్వాత ఆయన నీ ప్రాణము దక్కించుకున్నట్లు పారిపొమ్ము, నీ వెనుక చూడకము, ఈ మైదానములో ఎక్కడా నిలవక నీవు నశించిపోకుండా పర్వతమునకు పారిపొమ్మని చెప్పగా లోతు ప్రభువా అలాగ కాదు అన్నాడు. और ऐसा हुआ कि जब उन्होंने उनको बाहर निकाला तब कहा, अपना प्राण लेकर भाग जा, पीछे की ओर ना ताकना और तराई भर में ना ठहरना, उस पहाड़ पर भाग जाना, नहीं तो तू भी भस्म हो जाएगा। लूत ने उससे कहा, हे प्रभु ऐसा ना कर। ప్రభువా చిత్తం అంటం లేదు లోతు. ये नहीं कह रहा प्रभु आपकी मर्जी, ప్రభువా అలా కాదు అని చెప్తున్నాడు. वो कह रहा है प्रभु ऐसा ना कर। మరి ఆయన ప్రభుత్వాన్ని ఏం అంగీకరించినట్టు? तो मतलब उसने क्या प्रभु को अंगीकार ఆ किया? రోజున లోతు ఎట్లాంటి వాడు, उस दिन लूत कैसा था? ఈ రోజున క్రైస్తవ సమాజం కూడా అలాంటిదే. आजकल मसीही लोगों का समाज भी వారు ऐसा ही है। నోటితో ప్రభువా ప్రభు అంటారు, वो मुंह से प्रभु प्रभु बोलते हैं, ఆయన ప్రభుత్వానికి లొంగిపోరు, लेकिन उसके प्रभुत्व के आगे झुकते नहीं हैं। ఆయన ప్రభుత్వానికి అప్పగించుకోరు. उसके प्रभुत्व के आगे अपने आप को नहीं सौंपते हैं। ప్రభువా అంటూనే ప్రభుకు పాఠాలు నేర్పిస్తారు. प्रभु बोलते हुए प्रभु को पाठ पढ़ाते हैं। అంటే దేవుని సార్వభౌమత్వం ఎరిగిన వాళ్ళు కాదు వీళ్ళు. ये प्रभु को सर्वांतरयामी है करके नहीं जानते हैं। పేతురు అనుభవం కూడా జ్ఞాపకం చేస్తాను. पत्रस का अनुभव भी बताता हूँ। అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయానికి రండి. प्रेरितों के काम 10वां अध्याय में हम आएंगे। పేతురు పైన మిద్దె మీద ప్రార్థన చేసుకుంటున్నాడు. पत्रस ऊपर प्रार्थना कर रहा है छत पर। దేవుడు ఒక చక్కని దర్శనాన్ని చూపించాడు. परमेश्वर ने उसे एक अच्छा दर्शन दिखाया। అది అన్ని జనులకు కూడా సువార్త వెళ్ళే దర్శనం. అది वो अन्य जातियों के लिए भी सुसमाचार ले जाने वाला दर्शन అది है। పేతురుకు అర్థం కాలేదు. वो पत्रस को समझ में नहीं आया। అప్పుడు పేతురు అన్న మాట ఏంటో చూపిస్తాను तब వినండి. पत्रस ने क्या कहा देखेंगे। అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయం 13వ వచనం ఇలా ఉంది. 10:13 प्रेरितों के काम। అప్పుడు పేతురు నువ్వు లేచి చంపుకొని తినమని ఒక శబ్దం అతనికి వినబడెను. అయితే పేతురు వద్దు ప్రభువా అని అన్నాడు. उसे एक ऐसा शब्द सुनाई दिया, हे पत्रस उठ और मार और खा। परंतु पत्रस ने कहा, नहीं प्रभु कदापि नहीं। పేతురుకేమో ప్రభు ఒక దర్శనం చూపించి అందులోంది తినవయ్యా అని చెబితే, प्रभु ने पत्रस को दर्शन दिखाया और कहा उसमें से खा। ఇప్పుడు పేతురు ప్రభుని ప్రభు అని పిలుస్తున్నాడు, पत्रस प्रभु को प्रभु बोल रहा है కానీ వద్దు ప్రభు అంటున్నాడు. और नहीं करके भी बोल रहा है। లోతేమో అలా కాదంటున్నాడు, लूत कह रहा है ऐसा ना कर, పేతురేమో వద్దంటున్నాడు. और पत्रस कह रहा है नहीं। కానీ నోట్లోంచి ప్రభు అని సంబోధన మాత్రం వచ్చేస్తుంది. लेकिन दोनों के मुंह से प्रभु करके तो आ रहा है। ఇది ఆయన ప్రభుత్వానికి అప్పగించుకునే జీవితం కాదు. ये प्रभु के प्रभुत्व को अपने आप में सौंपने वाला जीवन नहीं ఆయన है। సార్వభౌముడు, రాజు, చక్రవర్తి అని మనం ఎరిగితే वो सर्वांतरयामी है, वो चक्रवर्ती है, राजा है करके हम जानेंगे ఆయనకు तो చిత్తం ప్రభు అనడం రావాలి. हाँ प्रभु आपकी मर्जी करके हमें बोलना सीखना है। దానికి మించిన మాట వస్తే ఆయన సార్వభౌమత్వాన్ని అర్థం చేసుకున్నట్టు కాదన్నమాట. इससे बढ़कर कुछ हम बोलते हैं तो वो सर्वांतरयामी है करके हमने समझा ही नहीं ఇప్పుడు है। అదే మాట మీ ముందు తెచ్చి పెడుతున్నాను. मैं वही बात आपके सामने रखता हूँ। నువ్వు నమ్మిన దేవుడు సార్వభౌముడు అని ఎరుగుదువా? आप जिस पर भरोसा करते हो परमेश्वर सर्वांतरयामी है करके जानते हो, ఆయనతో నీకు కన్ఫ్రంటేషన్, ఈ సంధింపు అనేది జరుగుతుందా? तब उसके साथ क्या आपकी संधि होती है? నీ దిశ నీ దశ రెండో మారాలి అంటే, आपकी दिशा आपकी दशा दोनों बदलनी है तो నువ్వు ఆశీర్వదించబడి 10 మందికి ఆశీర్వాదకరంగా మారాలి అంటే, आपको आशीष पाना है, दूसरों के लिए आशीष का कारण बनना ఈ है तो దేవుని చేత సంధించబడాలి. प्रभु से आपकी संधि होनी ఈ चाहिए। దేవునితో ముఖాముఖి భేటీ జరగాలి. परमेश्वर के साथ आमने सामने आपका भेंट होना ఈ है। దేవునితో నువ్వు ఎన్కౌంటర్ చేయబడాలి. परमेश्वर से एनकाउंटर आपका होना है। యెషయాకు ఈ భాగ్యం దొరికింది. यशायाह को अच्छा सौभाग्य मिला, దేవుని చేత ఆయన సంధించబడ్డాడు. परमेश्वर से उसकी संधि हुई। ఆయన ఆ దేవుడు సార్వభౌముడు, చక్రవర్తి అని అర్థమైంది. उसको समझ में आ गया परमेश्वर सर्वांतरयामी है, రెండో సంగతి चक्रवर्ती है। చెప్తాను వినండి. दूसरी बात बताता हूँ ఏ सुनिए। దేవుడు ఆయన సంధించాడు?
किस परमेश्वर ने उसकी संधि की? సార్వభౌముడు అనేది ఒక తలంపు, एक तो सर्वांतर्यामी है करके రెండో सोच है, తలంపు పరిశుద్ధుడు ఆయన సంధించాడు. दूसरा सोच ये है वो पवित्र है करके। దేవుని సముఖమందున్న శరాపులు ఏమనంటున్నారు? परमेश्वर के सम्मुख के सराप क्या कहते हैं? యెషయా గ్రంథం 6వ అధ్యాయం 3వ వచనంలో కనబడుతుంది. यशायाह की पुस्तक 6वां अध्याय 3रे वचन में दिखाई देता है, సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు 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 అన్నారు. सेनाओं का यहोवा पवित्र 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 है करके कहते हैं। యెషయాతో భేటీకి దిగి వచ్చిన దేవుడు పరిశుద్ధుడైన దేవుడు. यशायाह से मिलने के लिए जो उतर के आया वो पवित्र परमेश्वर है। ఆయన పరిశుద్ధతను బట్టి చూడగా మహనీయుడు అని పాడారు ఇశ్రాయేలీలు. पवित्रता को देखकर इजरायली लोगों ने वो महान है करके गीत गाया। వేల్పులలో నీకు సముడెవడు పరిశుద్ధతను బట్టి చూడగా నువ్వు మహనీయుడవు అన్నారు. आपके समान कौन है? आप पवित्रता को अगर देखें तो आप उसके समान कोई नहीं, आप ही महान ఆయన करके गाता పరిశుద్ధుడు है। గనుకనే वो पवित्र है। ఈ శరాపులు అనబడిన మందిర దూతలు ये शराब कहने वाले जो दूत हैं వారు చేస్తున్న పని మీరు గమనించండి. वो क्या काम करते हैं? ध्यान రెండు दीजिए। రెక్కలతో కళ్ళను కప్పేసుకుంటున్నారు, दोनों पंखों से अपने सर को ढांपते हैं, రెండు రెక్కలతో కాళ్ళను కప్పేసుకుంటున్నారు. दो पंखों से अपने पैरों को ढांपते हैं। వారు అలా ఎందుకు ప్రవర్తిస్తున్నారు అంటే वो ऐसा क्यों करते हैं? దేవుని పరిశుద్ధత ముందు परमेश्वर की पवित्रता के सामने మేము ఆయన పరిశుద్ధతను చూడలేము. हम उसकी पवित्रता को देख नहीं सकते। ఇదొక తాత్పర్యం. एक तात्पर्य ये है। మరొక అర్థం ఏంటంటే दूसरा अर्थ इसका है, ఆ పరిశుద్ధుని ముందు మమ్మల్ని మేము కనపరచుకోకూడదు. उस पवित्र परमेश्वर के सामने हम अपने आप को प्रकट नहीं करेंगे। శరాపులు అనబడిన దూతలు అందమైన దూతలే, सराप जो दूत हैं वो बहुत ही सुंदर दूत हैं। కానీ దేవుని పరిశుద్ధత ముందు మా అందాలు చూపించుకోవడం మంచిది కాదు. परमेश्वर की पवित्रता के सामने अपनी सुंदरता को प्रकट करना अच्छा नहीं है। దేవుడు పరిశుద్ధుడు, परमेश्वर पवित्र है। అసలు ఆయన ముందు మమ్మల్ని మేము కనపరచుకోవడమే ప్రమాదం అనుకున్నారు. अपने आप को उसके सामने प्रकट करना खतरा है करके ఆయన उन्होंने सोचा। పరిశుద్ధతను మేము చూడలేము. उसकी पवित्रता को हम देख नहीं ఆయన सकते। పరిశుద్ధత ముందు మా అందం కనబడకూడదు. उसकी पवित्रता के आगे हमारी सुंदरता नहीं दिखाई అసలు ఆయన देनी चाहिए। పరిశుద్ధత ముందు మేమే కనబడకూడదు అనుకున్నారు. उसकी पवित्रता के सामने हमें दिखना ही नहीं है, उन्होंने ఈ రోజు सोचा। మనం ప్రభువుని ఆరాధించినప్పుడు పరిశుద్ధుడు 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 అంటాము. आज के दिन हम प्रभु की आराधना जब करते हैं पवित्र पवित्र करके बोलते हैं। ఆయన వచ్చి మనల్ని కలుసుకుంటున్నాడా? क्या वो आके हमसे संधि कर रहा है? ఆయన నిజంగానే గుర్తించడం మనకు చేతనైందా? हाँ, क्या उसको हम पहचान पा रहे हैं सच में? అలా అయితే ఆయన పరిశుద్ధతకు మనం ఎందుకు భయపడడం లేదు? तो क्यों उसकी पवित्रता को देखकर हम डरते नहीं हैं? మనం ఎందుకు కనబడాలని ఆరాటపడుతున్నాం? क्यों हम उसके सामने आए करके सोचते हैं? ఢిల్లీలో మీరు చేస్తున్న భక్తి సంగతి ఏంటో నాకు తెలియదు. दिल्ली में आपकी भक्ति कैसी है मुझे नहीं पता। నేను సౌత్ లో కొన్ని సంఘాల్లో చూస్తూ ఉంటాను. मैं साउथ में कुछ कलीसियाओं को देखता हूँ। మేము గుర్తించబడాలని వీరికి ఆకలి ఎక్కువ, उनके अंदर भूख ये है कि हमारी पहचान మేము सबके सामने होनी। గమనించబడాలి అని ఆరాటం ఎక్కువ, सब हमें हम पर ध्यान दे करके उनकी सोच మేము है। గౌరవించబడాలని ఆకలి ఎక్కువ. सब मेरा सम्मान करे करके सोच होता है। మా వైపు ఒక చిన్న తాత్పర్యం ఉంది, సామెత ఉంది. हमारी तरफ एक छोटा सा मुहावरा है, సామెత చెప్తాను వినండి. वो सुन लीजिए। కూరకు తాలింపు అవసరమంట, सब्जी के लिए तड़का बहुत जरूरी है, బట్టకు జాడింపు అవసరమంట, कपड़े के लिए जो है धोना बहुत जरूरी है, తెలుగు మాట్లాడిన వాళ్ళకి పొగిడింపు అవసరమంట. और तेलुगु बोलते हैं दूसरों के लिए क्या है, उनके लिए तारीफ करना बहुत जरूरी है। కూరకు తాలింపు, బట్టకు జాడింపు, తెలుగోడికి పొగిడింపు. सब्जी के लिए तड़का, कपड़े के लिए धोना, और तेलुगु वाले के लिए क्या है कि उसके लिए उसकी बड़ाई करनी है। వీళ్ళు పొగిడింపు లేకపోతే బ్రతకలేరు వీళ్ళు. उसकी बड़ाई नहीं होगी तो जी नहीं सकता। దేవుడు కనబడాలి అనేటువంటి ఈ రికగ్నిషన్ కొరకు పోట్లాడుకుంటారు. हमारी पहचान सबके सामने होनी है, इसके लिए मेहनत करते हैं। జీవము గల దేవుని సంఘమైన పాడు చేస్తారు, जीवित परमेश्वर की कलीसियाओं को भी खराब कर కానీ देते हैं। మేము కనబడాలనే ఆరాటం అధికంగా ఉంటుంది. हमें दिखना है, हमें सबकी पहचान हमारे सामने होनी है, इसका నువ్వు प्रयास करते నువ్వు हैं। నమ్మిన దేవుడు పరిశుద్ధుడని ఎరిగితే आप जिस पर भरोसा करते हो वो पवित्र परमेश्वर जानते हो तो నేను కనబడకూడదని కోరుకోవాలి. प्रभु मेरी पहचान नहीं होनी चाहिए ज्यादा करके आपको सोचना है। బాప్తిస్మ ఇచ్చే యోహాను ఒక మంచి మాట అంటాడు. बपतिस्मा देने वाला यूहन्ना एक अच्छी बात कहता है। యోహాను సువార్త 3:30లో ఉంటుంది. यूहन्ना सुसमाचार 3:30 में लिखा हुआ है, ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది. उसे ऊंचा होना है, मुझे नीचा होना है। ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది. उसे ऊंचा होना है, मुझे नीचा होना है। బాప్తిస్మ ఇచ్చే యోహానుకి యెరూషలేము నుంచి వచ్చిన వారు ఇట్లా అడిగారు, बपतिस्मा ये देने वाले यूहन्ना से यरूशलेम में आए हुए लोग इस तरह पूछते हैं, నువ్వు ఎవరో చెప్పు, మమ్మల్ని పంపించిన వాళ్ళకి చెప్పాలి నీ గురించి. आप कौन हो हमें बताओ, क्योंकि हमें किसी ने भेजा है, उन्हें बताना है। అప్పుడు యోహాను ఇచ్చిన జవాబు ఎప్పుడైనా గుర్తించారా? तब यूहन्ना ने क्या जवाब दिया आपने ఆయన जाना? ఏమని జవాబు ఇచ్చారు అంటే, उसने क्या कहा?
నేను అరణ్యములో కేకవయ్యి ఒకటి శబ్దమును అన్నాడు. जंगल में पुकारने वाले का एक शब्द हूं मैं। ఇప్పుడు ప్రశ్న వేస్తాను, ఆలోచించండి. अब एक प्रश्न करता हूं, सोचिए। శబ్దం కనబడుతుందా, వినబడుతుందా? शब्द सुनाई देता है या दिखाई देता है? శబ్దం కనబడుతుందా, వినబడుతుందా? शब्द दिखाई देता है या सुनाई देता है? శబ్దం వినబడేదే గాని కనబడేది కాదు. शब्द सुनाई देता है, दिखाई नहीं देता। అంటే దేవుని పిల్లలు ఈ లోకంలో వారు వినబడవలసిన వారే గాని కనబడవలసిన వాళ్ళు కాదు. तो परमेश्वर के संतान इस दुनिया में सिर्फ सुनाई देने चाहिए, दिखाई नहीं देने चाहिए। మనకు పట్టిన మైదా రోగం ఏంటో గాని మనం కనబడాలనుకుంటాం. हमारे अंदर एक ऐसी बीमारी है, पता नहीं, हम सबको दिखाना चाहते हैं। ఆ కారణం వల్ల దేవుని పని పాడవుతూ వస్తుంది. उस कारण की वजह से प्रभु का काम खराब దేవుడు होता रहता है। పరిశుద్ధుడు అని మనం గుర్తెరిగితే, प्रभु पवित्र है करके हम पहचानेंगे तो నేను కనబడకూడదు అని దాగి ఉంటాం. मुझे नहीं दिखना है करके हम छिपते ఆయన रहेंगे। హెచ్చించబడాలి అని అనుకుంటాం. सिर्फ वो बढ़ना है करके हम నేను सोचेंगे। తగ్గించబడాలి అని అనుకుంటాం. मुझे नीचा होना है करके सोचेंगे। ఇప్పుడు యెషయాను కలుసుకోవడానికి వచ్చిన దేవుడు यशायाह से मिलने आया ये परमेश्वर సార్వభౌముడు, పరిశుద్ధుడు. सर्वांतरयामी है, पवित्र है। అందుచేతనే యెషయా చిత్తము ప్రభు అన్నాడు. इसी वजह से यशायाह ने कहा, हाँ प्रभु आपकी ఆయన इच्छा, రొమ్ము బాదుకుంటున్నాడు కూడా. और अपनी छाती को पीटता भी है। ఇది అనుభవం ప్రతి క్రైస్తవునికి రావాలి. ये ऐसा अनुभव हर एक मसीह लोगों के अंदर आना దేవుని चाहिए। చేత ఇలా దర్శించబడిన అనుభవం. प्रभु के द्वारा दर्शन पाने का अनुभव, దీన్ని కన్ఫ్రంటేషన్ అంటామని చెప్పాను. इसी को ही संधि, कन्फ्रंटेशन करके बोलते हैं। मैंने దీనిని कहा। ఎన్కౌంటర్ చేయబడ్డమని అంటాం. और इसको हम एनकाउंटर करके भी बोलते हैं। దీన్ని కాంటంప్లేషన్ అని అంటాం. इसको भी कॉन्टम्पलेशन करके बोलते हैं। కనుక ఇక్కడ కూర్చున్నటువంటి మనం దేవునితో ముఖాముఖి భేటీ మనకి ఎప్పుడు జరిగింది? तो हम सब यहाँ बैठे हैं, तो हमारा प्रभु से आमने सामना कब हुआ है? ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎన్ని రోజులైనాయి? तब से लेकर अब तक कितने दिन हो गए हैं? దేవుడు తరచూ మనల్ని సంధించే దేవుడే. प्रभु हमेशा हमसे संधि करने वाला है। మనల్ని కలుసుకోవడం ఆయనకి ఇష్టమైన పని. वो हमसे मिलना चाहता है, वो उसकी इच्छा है। కానీ మనమే ఆదాములాగా ఎక్కడో దాక్కుంటున్నాం. लेकिन हम आदम की तरह कहीं छिप जाते हैं। ఆదామా ఎక్కడున్నావని దేవుడు అడగాల్సి వచ్చింది. परमेश्वर ने खुद पूछा उससे, आदम कहाँ पे हो? ప్రతిరోజు సాయంత్రం ఏ స్థలంలో మనం కలుసుకునే వాళ్ళమో हर दिन शाम को हम जिस स्थान पे मिलते थे, ఈ రోజు ఆ స్థలంలో నువ్వు కనబడడం లేదు. आज के दिन उस जगह में आप नहीं दिखाई दे ఆదాము रहे। నువ్వు ఎక్కడున్నావు అని ప్రభు ప్రశ్నించారు. आदम तुम कहाँ हो करके प्रभु ने ఈ उससे రోజు प्रश्न किया। క్రైస్తవులను ప్రభు అలానే ప్రశ్నిస్తున్నారు. तो आज के दिन मसीह लोगों से भी प्रभु इस तरह క్రైస్తవులారా प्रश्न మీరు करता है। ఎక్కడున్నారు? మీరు हे मसीह लोगों, तुम कहाँ हो? నేను మిమ్మల్ని కలుసుకోవడానికి వచ్చా, मैं आपसे मिलने आया हूँ, కానీ మీరు నా దగ్గర రావడం లేదు. लेकिन आप लोग मेरे पास नहीं आ रहे ఆ हो। రోజున ఏదేని తోటలో దేవుని బాధ, उस समय अदन की वाटिका में प्रभु का दुख, ఈ రోజు వరకు అదే బాధలో దేవుడు కంటిన్యూ అవుతున్నాడు. आज तक उसी दुख में प्रभु कंटिन्यू हो रहा है। ఇప్పుడు ఎవరి గురించో మనం ఆలోచించొద్దు. किसी और के बारे में हम नहीं దేవుడు सोचेंगे। నన్ను కలుసుకోవడానికి వచ్చినప్పుడు प्रभु जब मुझसे मिलने आ रहा నేను है, ఆయనతో కలుసుకునే అనుభవాలు ఎన్నున్నాయి నాకు. तो उससे मिलने का अनुभव क्या क्या है मेरे पास? దేవునితో ముఖాముఖి భేటీ ఎప్పుడు జరిగింది? प्रभु का आमने सामने मेरे से भेंट कब हुआ है? చిత్తం ప్రభు అని చెప్పుకొని हाँ प्रभु, आपकी मर्जी करके बोलकर, అయ్యో అంటూ రొమ్ము బాదుకొని हाय करके अपनी छाती को पीटते हुए, ఇలాంటి ఆత్మ సంబంధమైన అనుభవాలు మన జీవితంలో ఎప్పుడు చోటు చేసుకున్నాయి? इस तरह आत्मा से जुड़े हुए संबंध वाली बातें ఇది हमारे जीवन में ఖచ్చితంగా कब మనం हुआ? ఆలోచించవలసిన విషయం. जरूर ये सोचना है। కనుక మొదటి అనుభవం దేవుని చేత సంధించబడ్డం. पहला अनुभव प्रभु से संधि करना। యెషయా మరొక అనుభవంలోనికి వెళ్ళాడు. यशायाह एक और अनुभव में गया। ఈ అనుభవం ఏంటంటే దేవుని చేత ఒప్పించబడుట. ये अनुभव है प्रभु के द्वारा मनाया जाना। కన్విక్షన్ బై గాడ్. దేవుని చేత సంధించబడిన ఆయన దేవుని చేత ఒప్పించబడ్డాడు. परमेश्वर के द्वारा संधि हुआ, वो प्रभु के द्वारा मनाया भी गया। ఆయన ఆశీర్వదించబడి అనేకులకు ఆశీర్వాదకరంగా మారడానికి ఇవే కారణాలు. वो आशीष खुद पाया और दूसरों के लिए आशीष का कारण हुआ, उसका कारण यही है। మనం ఆశీర్వదించబడి 10 మందికి ఆశీర్వాదకరంగా మారాలంటే ఈ అనుభవాలు మనకు తప్పనిసరి. हमें खुद आशीष पाके दूसरों के लिए आशीष का कारण बनना है, तो ये अनुभव से हमें రెండవ गुजरना है। అనుభవం దేవుని చేత ఒప్పించబడ్డం. दूसरा अनुभव प्रभु के द्वारा मनाया जाना। ఏమని ఒప్పించబడ్డాడు ఆయన? क्या मनाया गया वो? నేను అపవిత్రమైన పెదవులు గలవాడను. उसने खुद मुंह से माना कि मैं अपवित्र, अशुद्ध होंठ वाला हूँ। అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నివసించిన వాడను. अशुद्ध होंठों के लोगों के बीच में रहने वाला हूँ। నాతో కలిసి ఆలోచించండి. मेरे साथ मिलके सोचिए, ఎవరు యెషయాకు నీవు అపవిత్రమైన పెదవులు గలవాడవని చెప్పారు? किसने यशायाह से कहा कि तुम्हारा होंठ अशुद्ध है? ఎవరు ఆయన చెప్పలేదుగా. किसी ने नहीं कहा है। పరిశుద్ధ దేవుని ఎప్పుడైతే చూచాడో जब उसने पवित्र परमेश्वर को తన देखा, అపవిత్రత తనకు అర్థమవుతూ వచ్చింది. उसकी अपवित्रता उसे समझ में आई।
ఈ రోజున మనం ఒప్పించబడాలి అంటే ఎవరో మన పాపాలన్నీ సీరియల్ కథలాగా మన కళ్ళ ముందు తిప్పాలి. तो हमें भी अपनी गलतियों को मानना है, तो हमारे पापों को सीरियल की कहानियों की तरह कोई घुमाने वाला चाहिए. కానీ దేవుని వెలుగులో మన స్థితిని చూసుకోవడం మన చేతనవుతలేదు. लेकिन प्रभु की ज्योति में अपनी हालत को हम देख ही नहीं पा रहे हैं. ఇది యెషయాకే కాదు, చాలా మందికి ఈ మంచి ఒప్పుదల అనుభవం వచ్చింది. ये सिर्फ यशायाह के लिए नहीं, बहुत लोगों के लिए अच्छा अनुभव बना. దేవుని యొక్క సార్వభౌమత్వాన్ని, దేవుని పరిశుద్ధతను చూచాడు. परमेश्वर को वो सर्वांतर्यामी करके जाना और उसकी पवित्रता को నేను देखा. అపవిత్రమైన పెదవులు గలవాడను అని అన్నాడు. मैं अशुद्ध होंठ वाला हूं करके उसने कहा. ఇలాంటి ఒక అనుభవం మరొక 2-3 జ్ఞాపకం చేస్తాను. ऐसा ही अनुभव एक दो आपको मैं बताता हूँ. యోబు గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం. अय्यूब की पुस्तक पहला अध्याय 8वां वचन. అక్కడ యోబుని గురించి వ్రాయబడిన మాటలు మనం చూస్తాము. वहाँ अय्यूब के बारे में लिखी हुई बातों को हम देखेंगे. అతను యథార్థవంతుడని, वो खरा इंसान है, న్యాయవంతుడని, वो न्याय करने वाला है, దేవుని ఎడల భయభక్తులు కలిగి చెడుతనాన్ని విసర్జించిన వాడని, परमेश्वर का भय रखकर बुराई से दूर रहने वाला इंसान ఆయన है. వంటి వాడు భూమి మీద మరి ఎవడూ లేడని ऐसा मनुष्य कोई और इस दुनिया में है ही नहीं. దేవుడు అన్నాడు. ఆ మాట ये बात परमेश्वर ने कहा సాతాను కూడా అవునని చెప్పాడు. और शैतान ने भी कहा हाँ. ఇప్పుడు అలాంటి వ్యక్తి పాపమునున్నాడని ఎవరనగలం? क्या ऐसा व्यक्ति पाप में है करके हम नहीं सोचते. కానీ యోబు ఒకసారి ఈ మాట అన్నాడు. लेकिन अय्यूब ने एक बार ये बात कही. యోబు గ్రంథం 40వ అధ్యాయం 4వ వచనం చదివితే, अय्यूब की पुस्तक 40वां अध्याय 4था वचन हम యోబు एक बार గ్రంథం पढ़ेंगे. 40వ అధ్యాయం 4వ వచనంలో अय्यूब 40:4 में నేను నీచుడను అంటున్నాడు. मैं तो तुच्छ हूँ करके कहता है. చిత్తగించమని నీచుడను, मैं तो तुच्छ हूँ, मुझे उत्तर నేను दे. నేను ఏమని ప్రత్యుత్తరం ఇచ్చేదను? मैं तुझे उसका क्या उत्तर दूं? నా నోటి మీద నా చేతిని ఉంచుకుందును मैं अपनी అన్నాడు. उंगलियां दांत तले दबाता हूँ करके कहता యోబు है. లాంటి వాడు నువ్వు నీచుడు అని అనగలిగిన గొప్పలు ఎవరున్నారు ఈ భూమి మీద? अय्यूब जैसे बोल रहे तुच्छ, उससे ज्यादा हम तुच्छ इंसान हैं. దేవుడే ఆయనంత గొప్ప వ్యక్తి అని చెప్పారు. परमेश्वर ने उससे कहा कि वो महान है. సాతాను కూడా దానికి సమ్మతించాడు. शैतान ने भी कहा हाँ. కానీ అలాంటి యోబు ఇప్పుడు అంటున్నాడు నేను నీచుడును అంటున్నాడు. लेकिन ऐसा अय्यूब अब कहता है मैं तुच्छ हूँ. అసలు ఈ కన్విక్షన్ ఎట్లా వచ్చిందండి ఆయనకు? तो ये कन्विक्शन कैसे उसके अंदर आया? ఈ ఒప్పుదలలోనికి ఎట్లా నడిపించబడ్డారు ఆయన? कैसे उसने इस बात को मान लिया? మీరు పక్కన 42వ అధ్యాయం చూస్తే తెలుస్తుంది మీకు. इसी के बगल में 42 अध्याय आप 42వ देखेंगे. అధ్యాయం 5వ వచనం 6వ వచనం ఇలా రాసింది. 42:5-6 में ऐसा लिखा है. వినికిడి చేత నిన్ను గూర్చి వార్త విన్నాను, అయితే ఇప్పుడు నేను కన్నులారా నిన్ను చూస్తున్నాను, కావున నన్ను నేను అసహించుకొని ధూళిలోను బుడిదలోను పడి పశ్చాత్తాపడుతున్నాను. मैंने कानों से तेरा समाचार सुना था, परंतु अब मेरी आंखें तुझे देखती है, इसलिए मुझे अपने ऊपर घृणा आती है और मैं धूल और राख में पश्चाताप करता हूँ. యోబుకు గొప్ప పశ్చాత్తాపం వచ్చింది. अय्यूब के अंदर महान पश्चाताप आ गया. యోబు తన స్థితిని ఒప్పుకుంటున్నాడు. अय्यूब अपनी हालत को मान रहा है. ఈ ఒప్పుదల ఎలా సంభవించింది అంటే ये पश्चाताप कैसे उसके अंदर आया? యోబు గ్రంథం 38-39లో దేవుని ప్రత్యక్షతను చూచాడు. अय्यूब की पुस्तक 80, 38 और 39 में उसने अय्यूब परमेश्वर के प्रत्यक्षता को देखा. ఎప్పుడైతే ఆ ప్రత్యక్షతను చూచాడో तब उसने जब परमेश्वर का सम्मुख ఆ देखा వెలుగులో నేను నీచుడును అంటున్నాడు. तो उस ज्योति में कहता है मैं तुच्छ हूँ. యెషయా ఏమో నేను అపవిత్రమైన పెదవులు గలవాడిని అన్నాడు. यशायाह ने कहा मैं अशुद्ध होंठ वाला हूँ. ఇక్కడ యోబేమో నీచుడును అంటున్నాడు. और अय्यूब कहता है मैं तुच्छ हूँ. నూతన నిబంధనలో మరో ఉదాహరణ ఇస్తాను చూడండి. नए नियम में एक और उदाहरण देता हूँ. లూకా సువార్త 5వ అధ్యాయం लूका सुसमाचार 5वां अध्याय 8వ వచనం ఇలా రాసి ఉంటుంది. 8वें वचन में इस तरह लिखा हुआ है. సీమోను పేతురు అది చూచి యేసు మోకాలు ఎదుట సాగిలపడి ప్రభువా నన్ను విడిచిపమ్ము నేను పాపాత్ముడను అని చెప్పాను. यह देखकर शमौन पतरस यीशु के पांवों पर गिरा और कहा, हे प्रभु मेरे पास से जा, क्योंकि मैं पापी मनुष्य हूँ. ప్రియుల ఇక్కడ పేతురుకు నువ్వు పాపాత్ముడు అని ఎవరు చెప్పారు? पतरस से किसने कहा वो पापी है? ఎవరో చెప్పాల్సిన పని లేదు. किसी को बताने की जरूरत नहीं है. యేసు ప్రభు ఆయన కార్యం తన కళ్ళ ముందు కనబడగానే यीशु मसीह के कार्य जब उसके सामने प्रकट हुए, ఆ ప్రత్యక్షత వెలుగులో నేను పాపాత్ముడు అంటున్నాడు. उस प्रकट की ज्योति में उसने जान लिया और कहता है मैं पापी हूँ. యోబు నేను నీచుడును అన్నాడు. अय्यूब ने तुच्छ हूँ मैं कहा. యెషయా నేను అపవిత్రమైన పెదవులు గలవాడిని అన్నాడు. यशायाह ने कहा मैं अशुद्ध होंठ वाला हूँ. ఇక్కడ లూకా నేను పాపాత్ముడు అంటున్నాడు. और यहाँ पे शमौन जो पतरस है वो कहता है मैं మరొక ఉదాహరణ पापी. మరో ఉదాహరణ ఇస్తాను చూడండి. एक और उदाहरण देता हूँ. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 17వ వచనం. प्रकाशित वाक्य पहला अध्याय 17वां वचन. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 17వ వచనం. प्रकाशित वाक्य पहला अध्याय 17वां वचन. అపోస్తలుడైన యోహాను ఈ మాట అన్నాడు. प्रेरित यूहन्ना ने ये बात कही. నేను ఆయన చూడగానే
जब मैंने उसे देखा చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడితిని. उसके पैरों पर मुर्दा सा गिर पड़ा। నేను ఆయన చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదముల మీద పడితిని. जब मैंने उसे देखा तो उसके पैरों पर मुर्दा सा गिर पड़ा। ఈ యోహాను యేసుక్రీస్తు యొక్క రొమ్మున తన తలాలించుకుని ఉండేవాడు. ये यूहन्ना यीशु मसीह की छाती में अपना सर रख के रहने वाला ఇప్పుడు इंसान है। పాదముల మీద పడే పరిస్థితి ఎందుకు వచ్చింది? अब पैरों पे गिरने की जरूरत क्या आ गई? దేవుని వెలుగులో తనేంటో తనకు అర్థమైంది. परमेश्वर की ज्योति में उसको समझ में आ गया वो कैसा है। ప్రతి క్రైస్తవ విశ్వాసకి అనుభవం అవసరం. हर एक मसीह पर विश्वास करने वाले के लिए దేవుని बहुत చేత जरूरी है। ఒప్పించబడ్డం అవసరం. प्रभु के द्वारा अपनी गलती को पहचानना जरूरी है। మనుషులు ఊరికే మన పాపాలు జ్ఞాపకం చేస్తే इंसान तो यूं ही हमारे पापों को जब याद మన कराते పాపం हैं ఒప్పించబడ్డం అది ఒప్పించబడ్డం కాదు. तो वो पापों का पश्चाताप करना नहीं होता है। తాగుబోతోడిని అందరూ తాగుబోతు అంటే అవును తాగుబోతుని అంటాడు, అది ఒప్పించబడ్డమే కాదు. शराबी को सब शराबी शराबी बोलते हैं, वो कहता है हाँ मैं शराबी हूँ, तो इसका मतलब ये नहीं है उसने गलती मानी है। అందరూ అంటున్నారు కాబట్టి ఆ మాట అన్నాడు. सबने उसे शराबी कहा इसलिए वो कहता है हाँ मैं हूँ। అవసరమైతే వస్త్రాలు మార్చుకుని వ్రతం పడతాడు. हो सके तो कपड़े बदल कर व्रत रखेगा। వ్రతం అయిపోయాక మరి కొంచెం 3 కేపాలు ఎక్కువ తాగుతాడు. व्रत खत्म होने के बाद और ज्यादा पिएगा, ఎందుకంటే అది లోపల నుంచి వచ్చిన ఒప్పుకోలు కాదు అది. क्योंकि अंदर से उसके अंदर वो पश्चाताप नहीं అందరూ आया। అన్నారు కాబట్టి ఆ మాట అన్నాడు అంతే. सबने बोला इसलिए उसने भी बोला। కానీ ఇక్కడ యోబు కానివ్వండి, लेकिन अभी अयूब को देखा, యెషయా కానివ్వండి, यशायाह को देखा, పేతురు కానివ్వండి, पतरस को देखा, యోహాను కానివ్వండి, यूहन्ना को देखा, దేవుని వెలుగులో తమ స్థితిని చెప్పేసుకుంటున్నారు. प्रभु की ज्योति में अपनी हालत को प्रकट कर रहे हैं। యోబు నీ నీచుడు అన్నాడు, अयूब ने कहा मैं तुच्छ हूँ, యెషయా నేను అపవిత్రమైన పెదవులు గలవాడిని అన్నాడు, यशायाह ने कहा मैं अशुद्ध होंठ वाला हूँ, పేతురు నేను పాపాత్ముడు అన్నాడు, पतरस ने कहा मैं पापी हूँ, యోహాను నీ చచ్చిన వాడను और అన్నాడు. यूहन्ना ने कहा मैं मुर्दा हूँ। ఇప్పుడు నేరుగా మీకు ఒక ప్రశ్న వేస్తున్నాను. मैं आपसे प्रश्न करता हूँ, దేవుని వెలుగులో నీ స్థితిని ఒప్పించబడే అనుభవం ఎప్పుడైనా సంభవించిందా? प्रभु की ज्योति में आपकी स्थिति कैसी है जानने का अनुभव आपने कभी पाया? నీ దిశ నీ దశ ఈ రెండు మారాలి అంటే आपकी दिशा और दशा दोनों बदलना है तो నువ్వు ఆశీర్వదించబడి 10 మందికి ఆశీర్వాదకరంగా మారాలి అంటే आप खुद आशीष पाकर 10 लोगों के लिए आशीष का कारण बनना ఈ है तो అనుభవం తప్పనిసరి. ये अनुभव बहुत जरूरी है। కనుక గుర్తుపెట్టుకోండి స్నేహితులారా, इसलिए प्रियो याद रखिए, దేవుని చేత సంధించబడిన యెషయా प्रभु के द्वारा संधि पाया हुआ ये దేవుని यशायाह చేత ఒప్పించబడ్డాడు. और परमेश्वर के द्वारा उसने अपनी गलतियां मानी। మూడో అనుభవం చెప్తాను వినండి. तीसरा अनुभव बताता हूँ, యెషయా గ్రంథం 6వ అధ్యాయం 5వ వచనంలోని यशायाह की पुस्तक 6वां अध्याय మనం 5वें మనం वचन చదివిన में है। భాగంలో ఉంటుంది చూడండి. हमने जो भाग पढ़ा उसी में ही लिखा నేను हुआ, అయ్యో అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నివసించిన వాడను. हाय मैं नष्ट हुआ क्योंकि मैं अशुद्ध होंठ वाला मनुष्य हूँ और अशुद्ध होंठ वाले मनुष्य के बीच में रहता हूँ। ఈ అనుభవాన్ని ఏమంటామంటే దేవుని ముందు ఒప్పుకొనుట. इस अनुभव को कहते हैं परमेश्वर के सामने मान लेना, కన్ఫెషన్ బిఫోర్ గాడ్. कन्फेशन बिफोर गॉड। కన్విక్షన్ లోపల జరుగుతుంది, कन्विक्शन जो है अंदर होता है, కన్ఫెషన్ బయటకు వినబడుతుంది. कन्फेशन जो है कन्फेशन बाहर सुनाई देता है। యెషయా లోపల ఒప్పించబడ్డాడు, यशायाह ने अपनी गलती पहले अंदर अंदर मानी ఇప్పుడు బయటకు ఒప్పుకుంటున్నాడు. और अब मुंह खोलकर सामने भी मान रहा है। ఇక్కడ కూడా విషయం మీతో చెప్తాను. यहाँ पे भी एक बात मैं बताता हूँ, కన్ఫెషన్ అనే మాట క్రైస్తవులు పదే పదే వాడతాము, कन्फेशन करके इस बात को मसीह लोग बार बार इस्तेमाल करते కానీ हैं, కన్ఫెషన్ అంటే ఏంటో మనకు అర్థమై చావట్లా. लेकिन कन्फेशन क्या हमें समझ में नहीं आता। నూతన నిబంధనలో కన్ఫెషన్ ఒప్పుకొనుట అనే మాటకు नए नियम में मान लेना, कन्फेशन इस बात के लिए గ్రీకు భాషలో పదం ఉపయోగించబడింది. ग्रीक में एक बात इस्तेमाल की गई है, ఆ గ్రీకు పదం ఏంటంటే హోమో లోగోయిస్ అన్నారు. होमो लुगोइस करके ग्रीक में बात इस्तेमाल की गई है। హోమో లోగోయిస్ అంటే సేమ్ స్టేట్మెంట్ అని అర్థం. होमो लुगोइस मतलब सेम स्टेटमेंट, అంటే మనం దేవుని ముందుకు వచ్చాము, मतलब हम प्रभु के सामने आ गए, దేవుడు మనం చూసి ఏమనుకుంటున్నాడు, प्रभु हमें देख के क्या सोचता है, అది ఆయన నోరు తెరి చెప్పక మునిపే उसके मुंह खोलकर बताने से ముందు पहले మనమే చెప్పడం ఒప్పుకోవడం. ही हमें बताना, ये मान लेना होता है। మళ్ళీ చెప్తాను వినండి. फिर से समझिए, మనం దేవుని ముందుకు వచ్చాము, हम प्रभु के सामने आ गए, మన చూచిన దేవుడు మన గురించి ఏమనుకుంటున్నాడో जिस परमेश्वर ने हमें देखा है वो हमारे बारे में क्या ఆయన सोच నోరు रहा తెరి है। చెప్పక మునిపే ముందు మనం చెప్పాలి. मुंह खोलकर वो बताने जा रहा है, लेकिन उससे पहले అది हमें अपने అసలైన बारे में ఒప్పుకోవడం बताना అంటే. है। इसी को ही कहते हैं सच्चाई से అంతేగాని मानना। మా బోటి బోధకులు ముందు నిల్చొని मतलब हम जो खड़े हैं दास, हमारे सामने खड़े होकर నువ్వు తిట్టబోతువి,
तुम लड़ाई करने वाले हो, నువ్వేమో తిరిగిపోతివి, तुम घुमक्कड़ हो, నువ్వు త్రాగుబోతివి, तुम शराबी हो, నువ్వు పెద్ద సోమరోడివి, तुम बहुत आलसी हो, నువ్వు పెద్ద చెడిపోయినోడివి, तुम बेकार నువ్వు इंसान పెద్ద हो, వ్యభిచారివి तुम व्यभिचारी हो। అని ఊరికే మీ పాపాలు చెబుతుంటే सिर्फ ऐसे ही आपके पाप बोलते जा रहे हैं, ఒప్పుకోవడం అది ఒప్పుకోవడం కాదు. इसको मान लेना नहीं कहते। దేవుని ముందుకు వచ్చాము, प्रभु के सामने आ అసలు गए, దేవుడు నా గురించి ఏమనుకుంటున్నాడు असल में प्रभु मेरे बारे में क्या सोचता है, దానిని ఆలోచిస్తూ ముందు మనమే చెప్పాలి. उसको सोचते हुए हमें खुद अपनी गलतियां पहले ఇది बतानी। పాత నిబంధనలో యెహోషువ ఆకానుతో అంటాడు ఈ మాట. पुराने नियम में यहोशू आकान से ये बात कहता है। యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 19వ వచనంలో ఉంటుంది. यहोशू की पुस्तक 7वां अध्याय 19वें वचन में ये యెహోషువ बात, ఆకానుతో అంటున్నాడు ఈ మాట. यहोशू आकान से ये बात कहता है, నా కుమారుడా ఆకాను, ఇశ్రాయేలు దేవునికి మహిమను చెల్లించి నీ పాపమును ఒప్పుకో అన్నాడు. मेरे पुत्र आकान इजरायली परमेश्वर की महिमा की वजह से अपनी गलती को मान ले करके कहता है। నీ స్థితి దేవుడికి తెలుసు, आपकी हालत प्रभु को पता है, దేవుడు దాన్ని బయట పెట్టగలడు. प्रभु उसको बाहर लेके आ सकता నువ్వు है, చేసిన పాపం నాకు చెప్పగలడు. आपने जो पाप किया है उसको बता सकता है, కానీ ఆయన వెలుగులో నిన్ను ఒప్పుకోమంటున్నాడు. लेकिन उसकी रोशनी में आप खुद मान लो करके बोलता है। క్రీస్తునందు ప్రియమైన స్నేహితులారా వినండి, प्रभु के प्रिय मित्रों, ఇప్పుడు ప్రేమ కలిగిన దేవుని ముందుకు వచ్చాం. हम प्रेमी परमेश्वर के सामने आए हैं। ఆ ప్రేమలో మన దుర్మార్గం మనకు కనబడదు. क्या उस प्यार में हमारी दुष्टता नहीं दिखाई మనం देती? సత్యవంతుడైన దేవుని ముందుకు వచ్చాం. हम सच्चे परमेश्वर के पास आए हैं। సత్యవంతుని ముందు మన అసత్యమైన జీవితం కనబడదా? उस सच्चे परमेश्वर के सामने हमारा असत्य जीवन दिखाई नहीं देगा क्या? దేవుడేమో న్యాయవంతుడు. परमेश्वर न्याय करने वाला है। న్యాయవంతుని ముందుకు వచ్చిన మన అన్యాయం మనకు అర్థం కాదు. न्यायी परमेश्वर के पास आए तो हमारा अन्याय क्या हम कर रहे हैं वो हमें దేవుడు पता नहीं है నమ్మదగిన क्या? వాడు. परमेश्वर भरोसेमंद है। నమ్మదగిన వారి ముందుకు వచ్చిన మన అపనమ్మకత్వం మనకు తెలియదు. भरोसेमंद परमेश्वर के पास आए हैं, हमारे अंदर कितने भरोसे की कमी है क्या वो नहीं पता। దేవుడు మార్పు లేనివాడు. परमेश्वर बदलता नहीं है। ఆయన ముందుకు వచ్చినప్పుడు మన మారని స్థితి మనకు అర్థం కాదు. उसके सामने आने के बाद हम किस किस विषय में नहीं बदले वो स्थिति हमें మళ్ళీ दिखाई ఎవరో नहीं నీతో देती क्या? చెప్పాలా, क्या कोई और आकर आपको बताना है? మరొకరు ఎవరో వచ్చి చెప్పాలా? क्या कोई और आके आपको ये बातें बताना है? ఒప్పుకోవడం అంటే ఎవరో చెబితే చెప్పడం కాదు. मान लेना मतलब किसी ने कहा तो बोलना नहीं। నువ్వు నిజంగా దేవుని ముందుకు వచ్చిన మాట నిజమైతే, अगर सच में आप प्रभु के सामने आए हो तो దేవుని వాక్యం అది అద్దం లాంటిది. परमेश्वर का वचन एक दर्पण शीशे के समान है। ఈ అద్దానికి అబద్ధం చెప్పడం రాదు. इस दर्पण को झूठ बोलना नहीं आता है। దేవుడు అనే అద్దానికి అబద్ధం చెప్పడం రాదు. परमेश्वर जो दर्पण है उन्हें झूठ बोलना नहीं आता है। దేవుని వాక్యం అనే అద్దానికి అబద్ధం చెప్పడం రాదు. परमेश्वर का वचन दर्पण है, उसको झूठ बोलना नहीं आता నువ్వు है। ఎలా ఉన్నావో అలా చూపించేస్తా. जैसे आप हो वैसे दिखा देगा, కానీ ఆ వెలుగులో ఒప్పుకో. నీవు लेकिन उस ज्योति में मान लो। ఎవరో నీ పాపాలని పదే పదే జ్ఞాపకం చేసి कोई आपके पाप को बार बार याद करा ఒప్పుకో అంటే ఒప్పుకోవడం, అది ఏం ఒప్పుకోవడం? వలకాడు అంటే శూన్యం. मान लो बोलने से मानने से क्या होता है? तो शून्य है। దేవుని వెలుగులో నీ స్థితిని నువ్వే దేవునితో చెప్పాలి. परमेश्वर की ज्योति में आपकी स्थिति क्या है आप खुद प्रभु అది के सामने అది रखो। అసలైన ఒప్పుకోవడం. ये सही रीति से मानना होता है। యెషయాకు దొరికిన మూడో అనుభవం అదే. यशायाह का तीसरा अनुभव यही దేవుని है। చేత సంధించబడ్డాడు, परमेश्वर से उसकी संधि हुई, దేవుని చేత ఒప్పించబడ్డాడు. परमेश्वर की वजह से उसने मान ఆ लिया। రెండు పనులు దేవుడు చేశాడు. वो दोनों काम परमेश्वर ने ही किया ఇప్పుడు దేవుని ముందు తాను ఒప్పుకుంటున్నాడు. और परमेश्वर के सामने खुद अंगीकार ఈ करता పని है। మాత్రమే యెషయా చేశాడు. ये काम यशायाह ने खुद ఈ किया। అనుభవాలు మన జీవితంలో రాకపోతే ये अनुभव हमारे जीवन में नहीं మన आएगा ఆధ్యాత్మిక జీవితాలు అరకొరగా ఉంటాయి. तो हमारा जो जीवन है आधा आधा रह जाएगा। అరకొర అంటే మీకు తెలుసా? అరకొర అనే మాటకు అర్థం తెలుసా? आधा आधा जीवन पता है చాలి आपको? చాలని అని. मतलब वो तृप्त जीवन नहीं है। ఆ చాలి చాలని భక్తి చేస్తుంటారు కొంతమంది. मतलब ऐसे ही तृप्त नहीं होते, ऐसी भक्ति అరకొర करते रहते భక్తికి हैं। మేము ఇలా అంటుంటాం. మేము हम आरकोरा मतलब आधा आधा వీళ్ళ भक्ति భక్తి करके बोलते हैं। వీళ్ళ భక్తి రుమాలకు ఎక్కువ, తువ్వాలకు తక్కువ. इनकी भक्ति जो है हैंकी से ज्यादा है, टवल से कम है। జోబులో పెట్టుకోవడానికి పనికిరాదు, వాష్రూమ్ వాడుకోవడానికి పనికిరాదు. पॉकेट में रखने के काम का नहीं, वॉशरूम में इस्तेमाल करने का काम का కిచెన్ नहीं। లో మసిపట్టిన గిన్నెలు ఎత్తుకోవడానికి పనికొస్తుంది క్లాత్. ये कपड़ा सिर्फ किचन में बर्तन जो खराब हो गए उसको उठाने के काम आएंगे। ఈనాటి క్రైస్తవుల భక్తి అలా అరకొర భక్తి అయింది. आजकल ये मसीह लोगों की भक्ति ऐसी आधी आधी भक्ति हो गई। సంఘంలో ఉపయోగపడదు, సమాజంలో ఉపయోగపడదు. कलीसिया में किसी काम का नहीं, समाज में किसी काम का नहीं। మరి ఎక్కడ ఉపయోగపడుతుందంటే సాతాన్ దగ్గర బాగా ఉపయోగపడుతూ ఉంటుంది. कहाँ पे काम का है? शैतान के लिए काम का है। మీరు ఆలోచిస్తూ ఈ మాటలు వినాలని ముందు అందుకే కోరాను. आप सोचते हुए इस बात को सुनने करके ఆలోచించండి, चाहते हैं। ఎక్కడుంది మన ఆధ్యాత్మిక జీవితం? सोचिए कहाँ है हमारा आत्मिक जीवन। ఏ అనుభవాలు మన జీవితంలో చోటు చేసుకున్నాయి?
कौन से अनुभव हमारे जीवन में कहाँ पे हैं? మన దిశ మన దశ ఎందుకు మారటం లేదు? क्यों हमारी दिशा और दशा नहीं बदल रही है? మనం ఆశీర్వదించబడి 10 మందికి ఎందుకు ఆశీర్వాదం కాలేదు? हम क्यों आशीष का कारण दूसरों से नहीं बन ఇప్పుడు- पाए, खुद आशीष नहीं पा ఇప్పుడు पाए? యెషయాకు దొరికిన 3 అనుభవాలు చెప్పాను. यशायाह को जो 3 अनुभव मिले बताया। దేవుని చేత సంధించబడ్డాడు, परमेश्वर के द्वारा उसकी संधि हुई, దేవుని చేత ఒప్పించబడ్డాడు. परमेश्वर के द्वारा वो मनाया ఈ गया। రెండు పనులు దేవునివే. ये दोनों काम प्रभु ने ఇప్పుడు किए। దేవుని ముందు తానొప్పుకున్నాడు. अभी उसने प्रभु के सामने खुद अपने आप को ఇది अंगीकार ఆయన किया। చేసిన పని. ये उसने किया। ఇప్పుడు 4వ సంగతి చెప్తాను వినండి. चौथी बात, 4వ సంగతి ఇలా రాసింది 6వ వచనంలో. 6वें वचन में 6वां अध्याय में ये बात యెషయా लिखा है। 6:6 చూడండి. 6:6 देखेंगे అప్పుడు यशायाह। ఆ శరాపులలో ఒకడు తన బలిపీఠం మీద నుండి కారుతో తీసిన నిప్పును చేత పట్టుకుని నా యొద్దకు ఎగిరి వచ్చి నా నోటికి దాన్ని తగిలించి ఇది నీ పెదవులకు తగిలిన గనుక నీ పాపములకు ప్రాయశ్చిత్తమాయెను, నీ దోషము తొలగిపోయెను అనెను. तब एक सराप हाथ में अंगारा लिए हुए जिसे उसने चिमटे से वेदी पर से उठा लिया था मेरे पास उड़ कर आया और उसने उससे मेरे मुंह को छू कर कहा, देख इसने तेरे होठों को छू लिया है, इसलिए तेरा अधर्म दूर हो गया और तेरे पाप क्षमा हो गए। ఈ 2 వచనాల్లో ఉన్న మరొక అనుభవం, इन दोनों वचनों का एक और अनुभव, ఇది క్లెన్సింగ్ బై గాడ్, దేవుని చేత కడగబడుట, परमेश्वर के द्वारा धुलना, దేవుని చేత కడగబడుట. परमेश्वर के द्वारा धुलना। ఇప్పుడు యెషయాను పవిత్రీకరించడానికి, अभी यशायाह के अंदर जो पवित्रता आने का యెషయాను कारण, కడగడానికి यशायाह को धोने के लिए దేవుడు 3 సాధనాలు వాడుకున్నాడు. परमेश्वर ने 3 साधनों का इस्तेमाल किया। మొదటి సాధనం पहला साधन కాలుతున్న నిప్పు, अंगारा, जलता हुआ अंगारा। రెండవ సాధనం दूसरा, దాన్ని పట్టుకున్న పట్టకారు, और जो पकड़ने वाली चिमटी। మూడవ సాధనం तीसरा साधन, ఆ పట్టకారును పట్టుకునే శరాప్ అనే దూత. और उस चिमटा को पकड़ने वाला सराप स्वर्गदूत। ఈ శరాప్ పట్టకారు పట్టుకుని ఆ పట్టకారుతో నిప్పును పట్టుకుని తగిలిస్తే అతను శుద్ధైనాడు. ये सराप जो है चिमटे को पकड़कर उस अंगारे को छुएगा तो वो शुद्ध हो गया। ఈ రోజున అదే దేవుడు మనల్ని శుద్ధి చేయగోరుతున్నాడు. तो आज के दिन यही परमेश्वर हम सबको भी शुद्ध करना चाहता है। మనల్ని శుద్ధి చేయడానికి కూడా దేవుడు వాడుకునే సాధనాలు 3. तो हमें शुद्ध करने के लिए भी प्रभु 3 साधनों को इस्तेमाल करता है। అక్కడేమో బలిపీఠం మీద నిప్పు యెషయాకు, वहां पे तो यशायाह के लिए वेदी पे अंगारा, మనకేమో బలిపీఠం మీద చిందించబడిన అమూల్యమైన రక్తం. हमारे लिए वेदी पे बहाया गया अनमोल लहू। ఎబ్రీ పత్రిక 9:14 ఉంటుంది. इब्रानियों 9:14 में एक बात लिखा हुआ है, నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను అప్పగించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మనల్ని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును అని రాసి ఉంటుంది. तो वहां पे लिखा हुआ है उसने खुद अपने लहू के द्वारा हमें पूरी तरह से पवित्र कर दिया। ये सिर्फ उसी के కనుక द्वारा ही हो యేసు सकता రక్తం మన శుద్ధి చేయబడ్డానికి ఒక సాధనం. है। प्रभु का लहू हमें शुद्ध करने का साधन యేసు है। ప్రభువే తన నోటి మాటలతో ఇలా చెప్పారు. మరో సంగతి, यीशु मसीह ने ही एक और बात इस तरह कही अपने యోహాను मुख से। సువార్త 15:3 यूहन्ना सुसमाचार 15वां अध्याय 3रा वचन, ఇప్పుడు నా మాటలను బట్టి మీరు పవిత్రులై ఉన్నారు అన్నాడు. अभी मेरे मुंह की बातों की वजह से पवित्र हो। యెషయాకు పట్టకారు ఉంది అక్కడ, यशायाह के लिए वहां पे चिमटा है, మనకేమో దేవుని వాక్యం ఉంది ఇక్కడ. हमारे लिए यहाँ पे प्रभु का वचन है। యెషయాకు నిప్పు, మనకు రక్తం. यशायाह के लिए अंगारा, हमारे लिए लहू, అలాగనే యెషయాకు పట్టకారు మనకు వాక్యం. और यशायाह के लिए चिमटा, हमारे लिए वचन। మూడో సాధనం, तीसरा साधन, యెషయాకు శరాపని దేవదూత పనిచేశాడు, यशायाह के लिए सराप स्वर्गदूत ने काम किया, మనకు పరిశుద్ధాత్మ దేవుడు పనిచేస్తున్నాడు. हमारे लिए पवित्र आत्मा परमेश्वर काम करता है। తెస్సలోనికి రాసిన 2వ పత్రిక दूसरा थिस्सलुनीकियों 2వ అధ్యాయం 13వ వచనంలో రాసి ఉంటుంది. दूसरा अध्याय 13वें वचन में लिखा हुआ అక్కడ है। ఏమని చదువుతామనంటే, वहां पे क्या लिखा हुआ है? సహోదరులారా हे भाइयों, ఆత్మ మిమ్మల్ని పరిశుద్ధపరచుట వలనను అని రాసి ఉంది. आत्मा तुम्हें पवित्र करने की वजह से करके लिखा అంటే हुआ మన है। పరిశుద్ధపరిచే పనిలో పరిశుద్ధాత్ముడు పనిచేస్తున్నాడు. मतलब पवित्र करने का काम पवित्र आत्मा परमेश्वर करता है। చూడండి తీరు ఎట్లుందో ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. देखिए कि कैसे चलता हुआ आ रहा है। అక్కడ శరాపు, ఇక్కడ పరిశుద్ధాత్ముడు. वहां पे शराब, यहाँ पे पवित्र आत्मा, అక్కడ పట్టకారు, ఇక్కడ దేవుని వాక్యం. वहां पे चिमटा, यहाँ प्रभु का वचन, అక్కడ రక్తముతో తడిసిన నిప్పు, ఇక్కడ యేసుక్రీస్తు రక్తం. वहां पे लहू से जुड़ा हुआ अंगारा और यहाँ प्रभु का लहू। ఆ రోజున యెషయా ఎలాగైతే శుద్ధైనాడో, जिस तरह उस दिन यशायाह शुद्ध हो गया, ఆ శుద్ధి కార్యక్రమానికి 3 ఎట్లా ఉపయోగించబడ్డాయో, शुद्ध के कार्यक्रम को करने के लिए वो 3 चीजें कैसे इस्तेमाल में ఇక్కడ आई। కూర్చున్న మనం ఈ 3 సాధనాలతో మనము శుద్ధీకరించబడాలి. यहाँ पे बैठे हुए हम
जो हैं हम भी इन 3 साधनों के द्वारा शुद्ध किए जाने चाहिए। క్రైస్తవుడు అంటే కడగబడిన వాడు అని అర్థం. मसीही मतलब धुला हुआ इंसान। మనం కడగబడాలి, हमें धुलना है, మనం పవిత్రీకరించబడాలి. हमें पवित्र बनना है। లోకములో తిరుగుతున్నాం, हम संसार में घूम रहे हैं, లోకమాలిన్యం అంటేస్తున్నది, संसार की गंदगी हमें लग रही है, దాని చేత మనం కడగబడాలి. उससे भी हमें धुलना है। అలాగనే మనం తెలిసి తెలియక ఎన్నో తప్పిదాలు చేస్తున్న మనుషులం और इस तरह हम जाने अनजाने में कई गलतियां कर కనుక మనం देते हैं, కడగబడ్డం అవసరం. इसलिए धुलना बहुत जरूरी है। క్రీస్తునందు నా ప్రియ స్నేహితులారా, प्रभु के प्रियो, మన దిశ దశ మారాలంటే ఈ అనుభవం కూడా అవసరం. दिशा दशा हमारी बदलनी है तो ये अनुभव बहुत जरूरी है। కడగబడింది మళ్ళీ వాడుకోవడానికి పనికిరాదు. बिना धोए हम फिर इस्तेमाल नहीं कर सकते। శుభ్రపరచబడింది మళ్ళీ వాడబడ్డానికి పనికిరాదు. अगर जो साफ नहीं किया गया है उसे हम इस्तेमाल नहीं పౌలు कर భక్తుడు सकते। తిమోతితో చెప్తాడు, पौलुस तिमोथी से कहता है, బాబు తిమోతి, तिमोथी నువ్వు పరిశుద్ధపరచబడిన పాత్ర అవ్వాలి అంటాడు. आपको पवित्र पात्र बनना है। ఈ రోజు మనం పరిశుద్ధపరచబడకపోతే, आज के दिन अगर हम पवित्र नहीं हुए, మనం శుద్ధపరచబడకపోతే यदि हम शुद्ध नहीं हुए, మనం వాడబడ్డం అనేది దుర్లభం అవుతుంది. तो हम इस्तेमाल जो हो रहे हैं वो बहुत कम होगा। మనం ఎవరికి ఆశీర్వాదకరంగా ఉండలేము, हम किसी के लिए भी आशीष का कार्य చివరికి नहीं మనకు कर మనం सकते। ఆశీర్వదించబడలేము. हम खुद भी आशीष नहीं पा మన सकते। దిశ మారదు, మన దశ మారదు. हमारी दिशा दशा दोनों नहीं बदलेगी। కనుక ఈ తలంపులు మీ మనసులో పెట్టుకోండి. तो इस बात को आप अपने मन में ఇప్పటికి रखिए। నేను 4 సంగతులు చెప్పాను. अभी तक मैंने आपको 4 विषय बताए। దేవుని చేత సంధించబడ్డం, परमेश्वर के द्वारा संधि होना, దేవుని చేత ఒప్పించబడ్డం, परमेश्वर के द्वारा मनाया जाना, ఈ 2 పనులు దేవుడే చేశాడు. ये दोनों काम परमेश्वर ने किए हैं। ఇప్పుడు దేవుని ముందు ఒప్పుకోవడం, अभी प्रभु के सामने मान ఈ పని लेना, మాత్రం యెషయా చేశాడు. लेकिन ये काम खुद यशायाह ने ఇప్పుడు किया। దేవుని చేత శుద్ధీకరించబడ్డం, अब प्रभु के द्वारा शुद्ध होना, ఈ పని మళ్ళీ దేవుడే చేశాడు. और ये काम भी परमेश्वर ने किया। ఇప్పుడు 5వ సంగతి చెప్తాను రండి. अभी मैं 5वीं बात बताता हूँ। ఇలా రాసి ఉంది. ये बात ऐसे लिखा हुआ మన है। థీమ్ వర్స్ అదే. ఈ రోజు మన మీటింగ్ కు థీమ్ వర్స్ అదే ఇచ్చారు. हमारे मीटिंग का थीम आज यही है। యెషయా గ్రంథం 6వ అధ్యాయం 8వ వచనం. यशायाह की पुस्तक 6वां अध्याय 8वां అప్పుడు वचन। నేను ఎవరిని పంపెదను, మా నిమిత్తం ఎవడు పోవునని ప్రభువు సెలవీయగా వింటిని. तब मैंने प्रभु का यह वचन सुना, मैं किसको भेजूं और हमारी ओर से कौन जाएगा। ఈ వచనం మనకేమి నేర్పిస్తుందంటే, ये वचन हमें क्या सिखाता है? దేవుని చేత సవాలు చేయబడుట, प्रभु के द्वारा सवाल उठना, ఛాలెంజ్డ్ బై గాడ్. चैलेंज बाय गॉड। దేవుడు ఛాలెంజ్ చేస్తున్నాడు, प्रभु चैलेंज करता है, మా నిమిత్తం ఎవరు వెళతారు, हमारी तरफ से कौन जाएगा, నేను ఎవరిని పంపాలి. हम किसे भेजें। ప్రియులారా, దేవుడు తన పిల్లలకు సవాలులు విసురుతాడు. प्रभु अपने बच्चों से सवाल करता है। ఈ సవాలు ఎవరికి వినబడుతుంది అంటే, ये चैलेंज किसको सुनाई देता है? కడగబడిన వారికి ఆ సవాలు వినబడుతుంది. जो धुले हैं उन्हीं को ही सुनाई देता అందరూ ఈ సవాలు వినలేరు. है। ये चैलेंज कोई नहीं सुन सकता। అందరికీ ఈ సవాలు వినటం చేతనవ్వదు. ये चैलेंज सुनने के लिए सबसे नहीं हो पाएगा। నిజముగా శుద్ధీకరించబడిన వారికి जो सच में शुद्ध हो गए हैं, ఈ సవాలు స్పష్టంగా వినబడుతుంది. तो ये चैलेंज स्पष्ट रूप से सुनाई देता है। ఇక్కడ యెషయాకు వినబడినటువంటి సవాలు లాంటి సవాలులు బైబిల్లో ఉన్నాయి. यशायाह को जो चैलेंज, ये सवाल मिला, ऐसे और भी हैं। నాతో రండి, మీకు చూపిస్తాను. मेरे साथ आइए, मैं आपको दिखाऊंगा। సామెతల గ్రంథం 24 అధ్యాయంలో नीति वचन 24वां अध्याय 24 అధ్యాయం 11వ వచనంలో సొలొమోను విసిరాడు ఒక సవాలు. 24:11 नीति वचन में सुलोमोन ने एक चैलेंज किया। ఈ సవాలు నా కొరకు, మీ కొరకే, మన కొరకే. ये जो चैलेंज आपके लिए, मेरे लिए है। చావునికై పట్టబడిన వారిని నువ్వు తప్పించుము, నాశనమందు పోటును జోగుచున్న వారిని నువ్వు రక్షింపవా. जो मार डाले जाने के लिए घसीटे जाते थे उनको छुड़ा, जो घात किए जाने को है उन्हें मत पकड़ा। నిజదేవుడు ఎవరో తెలియక మనుషులు చావునికై పట్టబడ్డారు. सच्चा परमेश्वर कौन है नहीं जान पा रहे, इसलिए लोग मारे डाले जा रहे थे। నిజదేవుడు అనుగ్రహించే పాపక్షమాపణ పొందక నాశనములో పడ్డానికి జోగుతున్నారు. सच्चे परमेश्वर को नहीं जान पा रहे, पाप में नाश होते जा रहे हैं। అటువంటి వారిని రక్షించవా అన్న సవాలు మనకు వినబడుతుంది. ऐसे लोगों को बचाओ, ऐसा चैलेंज हमें सुनाई देता है। నువ్వు కడగబడిన మాట నిజమైతే ఈ సవాలు నీ చెవికి వినబడుతుంది. अगर आप सच में धुले हुए हो तो ये चैलेंज आपको सुनाई ప్రభువైన देगा। యేసుక్రీస్తు వారు కూడా సవాల్ విసిరారు. प्रभु यीशु मसीह ने भी एक चैलेंज किया। యోహాను సువార్త 4వ అధ్యాయం చూడండి. यूहन्ना सुसमाचार 4वां अध्याय ప్రియులారా 35వ వచనంలో రాసి ఉంది. 35वें वचन में इस तरह लिखा ఇంకా हुआ है। 4 నెలలైన తర్వాత కోతకాలం వచ్చునని మీరు చెప్పుదురు కదా, ఇదిగో మీ కన్నులెత్తి పైరులు చూడండి, అవి ఇప్పుడే తెల్లబారి కోతకు వచ్చి ఉన్నాయని మీతో చెప్పుచున్నాను అన్నాడు. क्या तुम नहीं कहते कटनी
होने में अभी 4 महीने पड़े हैं। देखो मैं तुमसे कहता हूँ, अपनी आंखें उठाकर खेतों पर दृष्टि डालो कि वे कटनी के लिए पक चुके हैं। ఈ రోజు మనం చాలా బాగా పాడతాం ఒక పాట, आजकल हम बहुत अच्छे से गाते हैं वो गीत। తెలుగులో ఉంది ఈ పాట. वो तेलुगु में है। ఇది కోతక సమయం, పనివారి తరుణం. ये कटनी का समय है, काम करने का समय है। తరువాత మాట ఏంటో చెప్పండి పాటలో. अगली बात क्या है बताइए? ఇది కోతక సమయం, పనివారి తరుణం. తర్వాత ఏంటమ్మా? ये कटनी का समय है, काम करने का समय है। ప్రార్థన చెయ్యుదమా. పని ఎవరు చేస్తాడు మరి? प्रार्थना करेंगे करके बोलते हैं। పని ఎవరు చేస్తారు? तो काम कौन करेगा? క్రైస్తవులు సాకుగా చెప్పే మాట ప్రార్థన చేస్తున్నాం అంటారు, నంగనాచి మాటలు. मसीह लोग बहाना करते हैं, हम प्रार्थना कर रहे हैं మరి పని ఎవరు చేస్తాడు? तो काम कौन करेगा? ప్రార్థన అవసరమే, నేను కాదని చెప్పడం లేదు. प्रार्थना जरूरी है, ये मैं मना ఊరికే नहीं कर रहा। ప్రార్థన చేస్తున్నాం అని కూర్చుంటే सिर्फ प्रार्थना कर रहे हैं करके बैठे పని ఎవరు रहेंगे तो చేస్తారు చెప్పండి? बताइए काम कौन करेगा? సవాల్ అసలు మనకి వినబడుతుందా? क्या ये चैलेंज सवाल सुनाई दे रहा है? భారతదేశంలో స్వాతంత్ర దినోత్సవాన్ని ఒక సవాల్ మీతో చెప్తా. भारत देश में स्वतंत्रता के दिन एक सवाल मैं आपसे करता हूँ। ఈ దేశంలో ఉన్న జనాభాలో इस देश में जो पॉपुलेशन है, నిజ క్రైస్తవులు जो सच्चे मसीह हैं, 1.34 మాత్రమే ఉన్నారట. 1.34 ही है। అంటే క్రైస్తవులని పేరు పెట్టుకున్న వాళ్ళు చాలా మంది ఉండొచ్చు, मतलब क्रिश्चियन करके कहलाने वाले तो बहुत से हैं, కానీ రియల్ కన్వర్షన్ జరిగిన వాళ్ళు, लेकिन सच में जो बदल गए हैं, దేవుని కొరకు తమ తాము అప్పగించుకుని బ్రతుకుతున్న వాళ్ళు, जो प्रभु के लिए अपने आप को समर्पित करके जी रहे ఈ हैं, ప్రతికూలమైన పరిస్థితుల్లో దేవుని కొరకు బ్రతికేవారు जो परिस्थितियां गड़बड़ है फिर भी प्रभु के लिए जी रहे हैं, 1.34 మాత్రమే ఉన్నారట ఈ దేశంలో. 1.34 ही है इस देश में। ఇవి రీసెంట్ స్టాటిస్టిక్స్ చెప్తున్నాను మీకు. ये फिलहाल अभी का स्टेटस है, ఈ మధ్య కాలంలో వచ్చిన గణాంకాలవి. ये इस बीच में निकली हुई ये गिनती है। 1.34 మనం ఉంటే 1.34 ही हम है तो భారతదేశంలో भारत देश में। రెండు ప్రియమైన స్నేహితులారా, ఇంకెంతమంది మిగిలారు? तो ध्यान से सुनिए, अब कितने बचे हैं? ఎంతమంది మిగిలారు? कितने बच गए? మరి ఆ మిగిలినటువంటి ప్రజల దగ్గరకు ఎవరు సువార్త తీసుకుని పోతారు? तो बाकी जो प्रजा बची है उन तक कौन सुसमाचार लेके जाएगा? క్రీస్తునందు ప్రియులారా, 98.66 పీపుల్ ఎవరు పోతారు? 19.66 लोगों के पास कौन जाएगा? మనం సరైన భక్తి జీవితం జీవించడమో చేత కావడం లేదు. सही भक्ति जीने का तरीका हमें नहीं आ रहा మనం है। శిష్యులుగా ఉండడం మన చేత కావడం లేదు. चेले की तरह बने रहना हमसे नहीं మరి हो पा रहा। కొంతమంది శిష్యులుగా తయారు చేయడం చేత కావడం లేదు. लोगों को चेला बनाना भी हमसे नहीं हो पा रहा। అసలు డిసైపుల్ మేకింగే లేదు ఈ భారతదేశంలో. तो चेलों का मीटिंग ही नहीं होता इस भारत देश ఒక में। సేవకుడు మరి కొంతమందిని తయారు చేద్దామని మనసు ఉండదు. एक सेवक बहुत लोगों को सेवक बनाए करके मीटिंग होता ही नहीं है। చచ్చే వరకు నేనే చేసుకుందాం అనుకుంటాడు. ఈయన मरते दम तक मैं ही सेवा करूंगा करके सोचते हैं। అడ్మినిస్ట్రేటర్ అయ్యగారే, एडमिनिस्ट्रेशन स्टेटर भी वही है, ఆ ఇటెండర్ కూడా అయ్యగారే. अटेंडर भी यही है। అడ్మినిస్ట్రేటర్ ఆయన, ఇటెండర్ ఆయనే. एडमिनिस्ट्रेटर वही है, इंटेटर भी यही है। ఎంతవరకు ఎట్లా ఉంటారు అంటే कब तक ऐसे रहेंगे? చచ్చే వరకు అలాగే ఉంటారు. मरते दम तक ऐसे ही నువ్వు रहेगा। చచ్చిన తర్వాత నీ సేవ ఏంటి? मरने के बाद आपकी सेवा का क्या? విశాఖపట్నంలో నేను ఎరుగుదను, विशाखापट्टनम में मैं जानता हूँ, చాలా గొప్ప సేవ చేసిన సేవకులు నాకు తెలుసు మా వైజాగ్ లో. महान महान सेवा करने वाले लोगों को मैंने కోవిడ్ లో देखा है చాలా वैसे మంది में। చచ్చిపోయారు. कोविड में बहुत से लोग मर गए। ఒక స్నాతకోత్సవం, ఒక గ్రాడ్యుయేషన్ జరిగింది బైబిల్ కాలేజ్ కి. एक बाइबल कॉलेज का ग्रेजुएशन हुआ था కోవిడ్ టైంలో. कोविड टाइम में। ఆ కోవిడ్ టైంలో అందరూ ఉపయోగించే మైకులు అందరూ వాడేసుకున్నారు. तो कोविड टाइम में जो भी माइक का इस्तेमाल करना है सबने करा। అందులో ఎవరికి కరోనా ఉందో ఏం పాడో మనకు తెలియదు. कि उसमें से किसको कोविड था पता नहीं। ఆ మీటింగ్ వెళ్ళిన వాళ్ళందరూ చనిపోయారు. तो उस मीटिंग में जितने लोग गए थे सबकी मृत्यु हो गई। వెంకట వాళ్ళ పాస్టర్ గారు బీకే రావు గారు అని ఒక ఆయన ఉంటారు, ఆయన ఆ వ్యాల్డక్టరీ ఫంక్షన్ వెళ్ళారు. वेंकट ब्रदर के जो पास्टर थे वो भी थे उस मीटिंग में। అలాగే చనిపోయిన వాళ్ళని చాలా మంది నేను ఎరుగుదును. ऐसे जिनकी मृत्यु उस मीटिंग में हुई थी बहुत लोगों को मैं जानता हूँ। రీసెంట్ గా మీటింగ్ పిలిచారు ఒక దగ్గరకు. अभी बीच में फिलहाल एक मीटिंग में बुलाया। సంఘం దాదాపు ఒక 500 మంది ఉంటారు వాళ్ళకు. कलसिया में कम से कम 500 लोग हैं। చాలా మంచి మందిరం అది, बहुत ही अच्छी कलसिया మంచి है, సంఘస్థులే. अच्छे सदस्य हैं। సరే నేను వాక్యం చెప్పాక రూమ్ కు రాగానే जब मैंने वचन बता दिया और रूम में आया, ఆ దేవుని సేవకురాలు చేడుస్తుంది. जो प्रभु की पास्टर अम्मा जो थी वो आके रो रही थी। అన్న బ్రదర్ సంగతి మీకు తెలుసు కదా, रोते रोते बोलने लगी, भैया आपको ఆయన ब्रदर का तो बात पता है ఆయన ना? మాకేమీ నేర్పించలేదు, उन्होंने हमें कुछ सिखाया नहीं సంఘస్థులకి ఏమీ నేర్పించలేదు. और कलिसिया को भी कुछ नहीं ఆయన सिखाया। కరోనాలో చచ్చిపోయినారు. वो कोविड में उनकी मृत्यु हो गई। ఇప్పుడు సేవ చేయాల్సిన పని నా మీద పడింది. अभी सेवा करने का काम मेरे ऊपर आ ఏం गया। చేయాలో నాకు తెలియదు. मुझे अब क्या करना है समझ में नहीं आ रहा। నేనేమి చేయలేనని చెప్పాను.
तो मैंने कहा मैं कुछ नहीं कर सकती। ఊటీలో హెబ్రోన్ స్కూల్లో మా పాప చదువుతుంది. ऊटी में हेब्रोन स्कूल में मेरी बेटी पढ़ती है ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతున్న పిల్లని తీసుకొచ్చేసారు. और 12th क्लास पढ़ने वाली बेटी को लेके आ गई। ఈ సంఘాన్ని నువ్వే చూసుకోవాలి, సేవకురాలవని చెప్తున్నారు. मैंने कहा इस कलीसिया को तुम ही चलाना है, तुम्हें ही ఇంటర్ बताना है। చదువుతున్న నా పాపకేం తెలుసు? जो 12th पढ़ने वाली मेरी बेटी को क्या पता। ఈ పిల్ల చివరి ప్రార్థన చేసి బెనడిక్షన్ ఇవ్వాలంట. और यही बेटी जो है अंत में प्रार्थना करके भी आशीर्वाद देती है। నీవేదో తప్పు చేస్తున్నామని మా భయం వేస్తుంది. मुझे डर लग रहा है मैं गलत कर रही हूँ। ఏం చేయాలి సంఘాన్ని సేవని? अब इस कलीसिया को, इस सेवा को मैं क्या ఈ करूँ? ప్రాబ్లం ఎందుకు వచ్చిందనంటే ये प्रॉब्लम क्यों आया? ఆ చనిపోయిన సేవకునికి బుద్ధి లేదు. जो मर गया था सेवक, उसके अंदर बुद्धि नहीं। నేను కొంతమంది శిష్యులుగా తయారు చేయాలి. मुझे कुछ लोगों को चेला बनाना है। నేను మరణిస్తే మరణించొచ్చు, मैं कभी भी मेरी मृत्यु हो सकती నా है। వల్ల ఆరంభించబడిన సేవ మరణించకూడదు. मेरी वजह से जो सेवा शुरू हुई है वो कभी నేను खत्म नहीं होना है। నేను సమాధిలోకి పోతే పోవచ్చు, मैं कब्र में जा सकता हूँ। నా వల్ల స్థాపించబడిన సేవ అది సమాధిలోకి వెళ్ళిపోకూడదు मेरे द्वारा स्थापित की गई सेवा वो कब्र में नहीं जानी అనే चाहिए। మనసు ఉంటే శిష్యులు తయారు చేయడం వచ్చింది. ऐसा मन होगा तो हम चेलों को बनाएंगे। ఈ రోజున భారతదేశంలో 98.66కు ఎవడ సువార్త చెప్తాడు? भारत देश में 98.66 लोगों को कौन सुसमाचार बताएगा? నాశనాలకు జోగుతున్నారు వాళ్ళు, वो सब नाश की ओर जा रहे हैं। చావునకు పట్టబడ్డారు वो వాళ్ళు. मृत्यु के लिए पकड़े गए हैं। కోత బాగా పాకానికి వచ్చింది, ముదిరిపోయింది. अभी कटने का समय आ गया है। बुरी ఎవరు तरह पक వెళ్తారు? चुका ఎవరు है। వెళ్తారు? कौन जाएगा? कौन అసలు ఈ जाएगा? పిలుపు ఎవరికి వినబడ్డం లేదేంటి? ये बुलाहट किसी को सुनाई क्यों नहीं ఈ देती? పిలుపు ఎవరికి వినబడ్డం లేదేంటి? क्यों नहीं सुनाई दे रहा किसी को? ఈ పిలుపు మనకు వినబడితే अगर ये हमें सुनाई देता है మనం ఒక వ్యూహంతో దేవుని పని చేస్తాం. तो हमें बड़े जोश के साथ प्रभु का काम करेंगे। నేను రాసుకోగలిగితే చెప్తాను. अगर आप लिखना चाहें तो मैं बताऊंगा। పౌలు ఒక వ్యూహంతో సేవ చేశాడు. पौलुस ने भी एक जोश के साथ काम किया। పౌలు యొక్క సేవా వ్యూహం ఏంటంటే, पौलुस का सेवा का जो समूह क्या है, గుర్తించండి, గుర్తుపెట్టుకోండి, ఉపయోగపడుతుంది. आप ध्यान से सुनिए, याद रखिए, आपको बाद में काम పౌలు आएगा। సేవ చేసినప్పుడు जब पौलुस ने सेवा ఆయన किया వ్యూహం ఇట్లా ఉండేది. उसका समूह ऐसे था। ఐ డు యు వాచ్, నేను చేస్తుంటాను మీరు చూడండి. मैं करता रहूंगा, आप देखते रहो। తిమోతి, तिमोती, తీతు, तीतुस, ఎఫెఫ్రా, एफेफ्रा, ఎఫెఫ్రోదీతు, तीतु, లూకా, लूका, దేమా, दीमा, నేను చేస్తుంటాను मैं करता रहूंगा, మీరు చూడండి. आप देखते रहो। ఐ డు యు వాచ్. मैं करता रहूंगा, तुम देखते रहो। ఆ దశలో కొంతకాలం వారి నుంచి इस दिशा में कुछ समय तक उन्हें रखा మరో స్టేజ్ కి తీసుకెళ్లిపోయాడు వారిని. और एक और स्टेज भी उनको लेके गए। సెకండ్ స్టేజ్ ఏంటనంటే, सेकंड स्टेज क्या है? ఐ డు యు హెల్ప్ అన్నాడు. मैं करूंगा, तुम मदद करना। నేను చేస్తుంటాను మీరు సహాయపడండి. मैं करता रहूंगा, तुम मदद करना। తిమోతి సహాయపడు, तिमोथिस तुम मदद తీతు करो। సహాయపడు, तीतुस तुम मदद करो। లూకా సహాయం చెయ్యి, लूका मदद करो। ఎఫెఫ్రా సహాయం చెయ్యి, एफेफ्रा मदद करो। ఎఫెఫ్రోదీతు సహాయం చెయ్యి, एफेफ्रा तीतु मदद करो। ఫిలోమోను సహాయపడు, फिलोमोन मदद करो। ఐ డు యు హెల్ప్ అన్నాడు. मैं करूंगा, तुम मदद करो। ఇది సెకండ్ లెవెల్. ये दूसरी बात। థర్డ్ లెవెల్ తీసుకెళ్లాడు వాళ్ళని. उनको तीसरे लेवल पर ले థర్డ్ गया। లెవెల్ ఏంటనంటే, वो क्या है? యు డు ఐ వాచ్ అన్నాడు. तुम करो, मैं देखता रहूंगा। మీరు చేయండి నేను చూస్తుంటాను, तुम करते रहो, मैं देखता మీరు रहूंगा। సేవ చేయండి నేను చేస్తుంటాను. तुम सेवा करते रहो, मैं ఆ देखता దశలో रहूंगा। కొంతకాలం ఉంచాడు. इस दिशा में कुछ समय तक అక్కడ रखा। వాళ్ళు వదిలిపెట్టలేదు, उनको छोड़ा नहीं మరో वहाँ पे। స్టేజ్ కి తీసుకువెళ్ళిపోయాడు. और एक और स्टेज में उन्हें लेके गया। మీరు చేయండి నేను సహాయపడతానన్నాడు. तुम करते रहो, मैं मदद యు करता డు रहूंगा। ఐ హెల్ప్ అన్నాడు. तुम करते रहो, मैं मदद మీరు करूंगा। చేయండి నేను సహాయపడతానన్నాడు. तुम करो, मैं मदद करूंगा। అక్కడే వాళ్ళు విడిచిపెట్టలేదు, फिर इतने में ही नहीं छोड़ा, వాళ్ళని మరో దశకు తీసుకువెళ్ళాడు. उनको एक और दशा में लेके ఆ गया। ఫిఫ్త్ లెవెల్ ఏంటనంటే, वो पांचवी दशा क्या है? యు డు సమ్వన్ వాచ్ అన్నాడు. तुम करते रहो, कोई और देखता रहे। మీరు చెయ్యండి మరొకటి చూసేలా చేయండి. तुम करते रहो, दूसरों को दिखाते रहो। అప్పుడు సేవ అనేక తరాల వరకు పోతుంది. तब ये जो सेवा है ये पीढ़ी पीढ़ी चलती रहेगी। మరి మీ ఢిల్లీలో సంగతి నాకు తెలియదు కానీ दिल्ली का विषय तो मुझे पता नहीं। నేను సౌత్ లో చూస్తుంటాను. मैं साउथ में देखता हूँ, సేవకుడు చచ్చాడా, సేవ తెచ్చింది. अगर प्रभु का दास मर गया, सेवा खत्म। సేవకుడు సమాధికి పోయాడా, సేవ సమాధికి పోయింది. सेवा प्रभु का दास कब्र में गया, उसकी कलीसिया, उसकी सेवा भी कब्र में गई। లేకపోతే మారు మనసు రక్షణ లేకపోయిన కొడుకే సేవకుడు అవతారం ఎత్తుతాడు. अगर मन फिराव उद्धार नहीं है, फिर भी उसका बेटा प्रभु का दास बन ఈ जाए। మారు మనసు రక్షణ అనుభవం తిరుగుబోతు కుర్రవాడికి సేవకుడై కూర్చుంటున్నాడు. मन फिराव नहीं, उद्धार नहीं, आवारा लड़का जाके पास्टर बन जाता है। కారణం ఏంటంటే మినిస్టరియల్ కన్సర్న్స్ లేవు వీళ్ళకు. क्योंकि इसका कारण क्या है? जो शुरुआत की जो चीजें बहुत अनमोल है, वो चीजें है ही नहीं है। వాక్యానుసారంగా పరిచర్యను అర్థం చేసుకోవడం లేదు. वचन को वचन के हिसाब से सेवा को समझते नहीं है। అందుకే గట్టిగా ఈ మాట చెప్పాను. इसलिए मैंने जोर से ये बात అడ్మినిస్ట్రేటర్ कही। అయ్యగారే
एडमिनिस्ट्रेटर भी ఇటెండర్ पास्टर जी అయ్యగారే, हैं, और बाकी जो काम भी है वो भी पास्टर जी करते हैं। చాపలు వేసుకున్నది అయ్యగారే, जो नीचे डालते हैं मैट वो भी पास्टर చైర్లు जी हैं, వేసుకున్నది అయ్యగారే, और चेयर भी पास्टर जी डालेंगे, డ్రమ్ము కొట్టుకునేది అయ్యగారే, ड्रम बजाएंगे पास्टर जी, పాట పాడేది అయ్యగారే, गीत गाएंगे पास्टर जी, వాక్యం చెప్పుకునేది అయ్యగారే, वचन बताएंगे पास्टर जी, ఎవడు సచ్చినా పోయేది అయ్యగారే, कोई मर जाए तो जाएंगे ఎవడు पास्टर जी, పుట్టినా పోయేది అయ్యగారే, किसी का जन्म हुआ वहाँ जाएंगे ఎవడు पास्टर जी, పెళ్ళైనా పోయేది అయ్యగారే. किसी की शादी हो तो पास्टर విధులలో जी ఎవరు जाएंगे, తయారెవరు ఇక్కడ? बाकी कोई तैयार नहीं होगा। అది ఆరోగ్యకరమైన సేవ కాదండి. ये अच्छा स्वस्थ सेवा नहीं है। శరీరంలోని అవయవాలన్నీ పనిచేయాలి, शरीर के सारे अंग काम करने चाहिए, శరీరంలోని అవయవాలన్నీ పనిచేయాలి. सारे अंग काम करने ఈ चाहिए। అవయవం ఏ పని చేయకుండా ఇలా ఉండిపోతే ये अंग अगर काम नहीं करेंगे ఈ तो చేతికి పక్షవాతం వస్తుంది, इस हाथ को लकवा मार जाएगा, నేను హ్యాండిక్యాప్డ్ అయిపోతాను. तो मैं हैंडीकैप हो ఈ जाऊंगा। రోజున క్రైస్తవ సంఘాలు హ్యాండిక్యాప్డ్ చర్చెస్, आजकल मसीह की कलीसिया हैंडीकैप चर्च बन गई है। సంఘాలకు పక్షవాతం రోగం వచ్చి పట్టింది. कलीसिया को लकवा मार गया है, సేవకుల కళ్ళు తెరవడం లేదు, पासवान लोग आंखें नहीं खोल रहे हैं, భవిష్యత్తు సేవ గురించిన పట్టింపు లేదు. भविष्य में सेवा कैसी होगी उस पर ध्यान నా नहीं రోజులు है। బాగుంటే నాకు అంతే చాలనుకుంటున్నారు అయ్యగారులు. बस अभी मैं हूँ तो सब ठीक है तो అది काफी చాలా है। విచారకరమైన పరిస్థితి అండి ఇది. ये बहुत चिंता की बात है। దేవుని యొక్క సవాలు వినండి. प्रभु का चैलेंज सुनिए। చావులకు పట్టబడ్డారు ఈ మనుషులు ఈ దేశంలో. तो इस देश में मरने के लिए लोग हो रहे हैं। అయ్యో వారు నాశనం వైపు అడుగులు వేస్తున్నారు. अरे ये नाश की ओर दौड़ते जा रहे ఈ हैं। దేశంలో భయంకరమైన అవినీతి ఏలుబడి చేస్తుంది ఈ इस రోజుల్లో. देश में भयानक अधर्म हो रहा है। ఒకవైపు భౌతిక అవినీతి ఏలుబడి చేస్తుంది, एक ఫిజికల్ तरफ కరప్షన్. एक तो डिजिटल करप्शन जो बाहर रूप से अधर्म के ఈ कार्य दिखाई ఫిజికల్ देते हैं, కరప్షన్ తో పాటు సోషల్ కరప్షన్ ఏలుబడి చేస్తుంది. इसके साथ साथ सोशल करप्शन भी है। సాంఘిక అవినీతితో పాటు మోరల్ కరప్షన్, నైతిక అవినీతి ఏలుబడి చేస్తుంది. ये मॉरल करप्शन भी इसके साथ साथ हो रहा है। ఈ నైతిక అవినీతితో పాటు రాజకీయ అవినీతి పనిచేస్తుంది. ये मॉरल करप्शन के साथ ये राजकीय लोग ఈ भी सारा రాజకీయ corruption कर అవినీతితో रहे हैं। పాటు స్పిరిచువల్ కరప్షన్ కూడా పనిచేస్తుంది ये ఈ राजकीय దేశంలో. लोगों के साथ साथ आत्मिक करप्शन भी होता जा रहा है। అవినీతి ఉచ్చులో కురిగిపోతుంది ఈ దేశం. ये देश पूरा अधर्म में डूबा हुआ है। ఈ రోజున ఈ జెండా దగ్గర నిలబడి చెప్పే కబుర్లు ఎన్ని ఉంటున్నాయో ఈ దేశంలో. आजकल इस झंडा के सामने खड़े होकर बोलने वाली बातें बहुत ఈ बड़ी దేశంలో बड़ी పుట్టడం నా భాగ్యం. हैं। इस देश में पैदा होना मेरा నేను सौभाग्य है। భారతీయుని చెప్పుకోవడానికి గర్వపడుతున్నాను. मैं भारतीय हूँ बोलने के लिए मैं घमंड करता हूँ। ఆగస్టు 15 తారీఖున చెప్పుకునే కబుర్లుగానే మిగిలాయి. ये सिर्फ 15 अगस्त की बातें ही हो కానీ गई हैं। చాలా మంది హృదయాల వరకు తొంగి చూస్తే लेकिन अगर हृदय में झांक के देखें, నేను అరగపోయి పుట్టాను రా ఈ దేశంలో, अरे मैं क्यों पैदा हो गया इस देश में, ఈ దేశాన్ని వదిలిపెట్టి ఏ దేశానికి పోదునా, अरे इस देश को छोड़ के कहीं और चला जाऊं, ఎక్కడ నాకు మంచి భవిష్యత్తు ఉంటుందా, मेरा भविष्य पता नहीं कौन से देश में अच्छा होगा, చదువుకున్నాను దానికి తగిన ఉద్యోగం లేదు, पढ़ तो लिया उसके हिसाब का अच्छी नौकरी కష్టపడి नहीं है, పని చేస్తున్నాను దాని తగిన జీతం రావటం లేదు. मेहनत करके नौकरी कर रहा हूँ तनख्वाह अच्छी नहीं मिल అది रही है, దేశం అవినీతి కోరల్లో నలిగిపోతా ఉంది. और ये देश अधर्म में इस तरह पूरी तरह కళ్ళు डूब गया తెరిచి है। చూడవలసిన క్రైస్తవ సంఘం అది చూడడం రావడం లేదు దీంట్లో. आँख खोल कर देखने से यहाँ पे मसीह की कलीसिया ही नहीं दिख रही है। సవాలు కొంచెం విను. तो चैलेंज को सुनो। సవాలు నీకు వినబడ్డం లేదంటే अगर ये चैलेंज आपको सुनाई బహుశా नहीं నువ్వు दे रहा है, కడగబడలేదేమో, तो शायद आप धुले हुए नहीं हैं, నువ్వు కడగబడలేదేమో. शायद आप धुले हुए नहीं నువ్వు हो। కడగబడితే సవాలు నీకు వినబడేది. अगर आप धुले हुए हो आपको सवाल सुनाई నీ देगा, దేశం కొరకు కన్నీరు కార్చి చేర్చుండే దానివి. तो अपने देश के लिए आंसू बहा बहा के रोते। ఇర్మియా అంటాడు, इर्मिया कहता నా है, దేశ జనులను బట్టి मेरे देश के लोगों की वजह నా से తల జలమయమైపోయింది, मेरा सर पूरी तरह पानी నా पानी हो కన్ను गया, కన్నీటి ఓటైపోయింది, मेरे आंखों से पानी बहने నా लगा, చెక్కిళ్ళు కాలువలైపోయినాయి, तो पूरी तरह बह बह के नीचे నేను मेरे को చాటుకు गया। పోయి ఏడ్చుదును, मैं कोने में जाके रोता నా हूँ। దేశ ప్రజల గురించి నాకు ఏడుపు వచ్చేస్తుంది. मेरे देश के लोगों के लिए मुझे रोना ఏమి आता చేసి है। నేను దుఃఖోపశాంతి పొందుతాను? मैं क्या करके शांति पा सकता ఏంటి हूँ? ప్రజల పరిస్థితిని ఏడుస్తున్నాడు ఇర్మియా. क्या होगा इन लोगों का? उनकी हालत को देख के रोता है इर्मिया। ఈ దేశ రాజధానిలో కూర్చున్న మిమ్మల్ని అడుగుతున్నాను ఒక విషయం. इस राजधानी में बैठे हुए आपसे मैं पूछता అసలు हूँ, ఈ దేశం కొరకైనా లేసమంతైనా చింత ఉందంటారా? इस देश के लिए थोड़ी सी भी चिंता है क्या? నశించిపోతున్న ఆత్మల కొరకు భారం ఏమైనా ఉందంటారా? नाश होने वाली आत्माओं के लिए कोई बोझ है क्या? మేము ఓ పాట పాడుకుంటాం, हम एक गीत गाते हैं, నశించు ఆత్మలెన్నో నా చెంతనే ఉండగా నా ప్రభువా నాకిమ్మయ్యా నీ హృదయ భారంబును. नाश होने वाले बहुत से लोग यहाँ मेरे सामने हैं। हे मेरे प्रभु आपके हृदय का बोझ मेरे अंदर रखो। ప్రభువా నీ హృదయ భారాన్ని నాకు దయచేయవా. हे प्रभु आपके हृदय का बोझ मुझे दो। నీవు నశించిపోతున్న వారిని చూసినప్పుడు जब मैं नाश होने वालों को देखता हूँ, మత్తయి సువార్త 9:36 ప్రకారం मत्ती सुसमाचार 9वां अध्याय 36 9:36 అమ్మా
हाँ 9वां अध्याय 36 9వ అధ్యాయం 36 వచనంలో 9:36 వారు కాపరు లేని గొర్రెల వలె విసిగి చెదరి ఉన్నందున యేసు వారి మీద కనికరపడ్డాడట. वो ऐसे भेड़ हो गए जैसे उनका कोई रखवाला नहीं, तो उनको देखकर यीशु मसीह व्याकुल हो गया। అక్కడ రాయబడిన మాట జీసస్ మోర్న్డ్ విత్ కంపాషన్ అని ఉంటుంది. यहाँ लिखा है यीशु के मन में व्याकुलता आ गई, ఆయన కనికరంతో కదిలిపోయాడు. वो पूरी तरह तरस से भर गया। ఎందుకనంటే क्योंकि వీళ్ళేమో గొర్రెల లాంటి వాళ్ళు, ये भेड़ के समान है, వీళ్ళకేమో కాపరి లేడు, इनका कोई रखवाला नहीं, వీళ్ళేమో విసిగిపోయినారు, ये पूरी तरह परेशान हो వీళ్ళేమో चुके हैं, వ్యాసారిపోతున్నారు, ये पूरी तरह भटक चुके हैं, వీళ్ళేమో చెదిరిపోయారు. ये पूरी तरह भटक चुके हैं। ఇలాంటి వారు ఎట్లా రక్షించబడేదని యేసు ప్రభువారు ఆయన కనికరంతో కదిలాడట. तो उनके अंदर मन में चिंता आ गई कि इनका कौन है रखवाला करके। ఆయన యెరూషలేము దగ్గరకు వచ్చినప్పుడు जब वो यरूशलेम में आया, యెరూషలేమా యెరూషలేమా हे यरूशलेम అని ఏడుస్తున్నారు ఆయన. और ऐसे रो रहे थे। నువ్వు ఈ దినమైన సమాధానమైన సంగతులు తెలుసుకుంటే నీకు మేలు. अगर आज के दिन भी आप अपने लिए अच्छी बातें जान लोगे तो भली बात है। నేను నిన్ను నా రెక్కల కింద ఉంచుకోవాలనుకున్నాను, मैं तुम्हें अपने पंखों तले रखना चाहता हूँ, కానీ నువ్వు రానల్లకపోతేవి. लेकिन तुम आना नहीं चाहते। ఈ రోజున భారతదేశమా आज के दिन हे भारत నువ్వు ఈ రోజైనా సమాధానకరమైన సంగతులు తెలుసుకుంటే నీకు మేలు. आज के दिन कम से कम शांति की बातें आप सुन लोगे దేవుడు तो आपके నిన్ను लिए తన वरदान రెక్కల है। కింద ఉంచుకోవాలనుకుంటున్నాడు, प्रभु आपको पंखों तले अपने रखना चाहता है, కానీ ఆయన రెక్కల కిందకి మీరు రావటం లేదు. लेकिन उसके पंखों के तले हम ఇది सब नहीं आते చూస్తున్నప్పుడు हैं। కనికరం రావడం లేదంటే మనకు, क्या ऐसे लोगों को देखते समय हमें तरस नहीं ఈ आता? మనుషుల పరిస్థితులు చూస్తున్నప్పుడు కన్నీళ్లు రావడం లేదేంటి? ऐसे लोगों को देखकर हमें आंसू क्यों नहीं ఈ आते हैं? చెక్కిళ్ళు ఎండిపోయినాయి, क्यों नहीं ये सूख जाते? ఈ కన్ను ఓటగొండవలసింది ఎండిపోయింది, इसके अंदर पानी होना चाहिए लेकिन ఈ सूख తల गया। జలమయం అవ్వాలి, రిజర్వాయర్ ఎండిపోయింది. ఇక్కడ यहाँ पे पानी होना है लेकिन पूरी నశించే तरह ఆత్మల सूख కొను गया है। ఏడ్చే వాళ్ళు లేరు ఈ రోజుల్లో. नाश होने वाली आत्मा के लिए रोने वाला कोई नहीं జబ్బు है। వస్తే ఏడుస్తారు, बीमारी आ जाए तो డబ్బు रोएंगे, లేకపోతే ఏడుస్తారు. पैसे नहीं है तो रोएंगे। మనుషుని యొక్క గుండె లబ్డబ్ అని శబ్దం వస్తుందట. इंसान के हृदय में लपडब करके आवाज आती ఈ है। రోజు క్రైస్తవుల గుండె శబ్దం లబ్డబ్ కాదు, आजकल मसीह लोगों के हृदय में आवाज लपडब नहीं है। జబ్బు డబ్బు అని కొట్టుకుంటుంది. वो बीमारी पैसे की बीमारी करके धड़कता है दिल। అంతసేపు వీళ్ళ భక్తి జబ్బు తగ్గించు, అప్పు తీర్చు, డబ్బు ఇచ్చేయి. अब हमेशा एक ही बात, या तो बीमारी ठीक करो पैसे दे दो, జబ్బులు తగ్గించు, డబ్బులు ఇచ్చేసాయి. बीमारी ठीक करो पैसे दे दो। యేసు ప్రభు వారు ఒక సంచి డాక్టర్, యేసు ప్రభు బ్యాంక్ క్యాషియర్. यीशु मसीह ही हमारा डॉक्टर है, यीशु मसीह ही हमारा बैंक कैशियर యేసు है। క్రీస్తు యొక్క పర్సనాలిటీని ఎంత హీనంగా చూపిస్తున్నామో లోకానికి అర్థం కావడం లేదు. यीशु मसीह के पर्सनैलिटी को कितने नीच तरीके से हम दिखाते हैं, हमें మీరు समझ नहीं आ रहा है। ఆలోచిస్తున్నారని నమ్మి చెబుతున్నాను ఈ మాటలు. आप सोच रहे हैं, समझते हुए దేవుని मैं बात సవాలు बता रहा हूं। వినాలి. प्रभु के चैलेंज को सुनना है। యెషయా సవాలు విన్నాడు. यशायाह ने सुना, ఇది 5వ అనుభవం. ये 5वां अनुभव। మళ్ళీ జ్ఞాపకం చేస్తాను, మర్చిపోతారేమో. फिर से याद दिलाता हूँ आपको। దేవుడే సంధించాడు, प्रभु ने संधि किया, దేవుడే ఒప్పించాడు. प्रभु ने ही उसे मनाया। ఈ రెండు పనులు దేవుడే చేశాడు. ये दोनों काम प्रभु ने किए। యెషయా ఒప్పుకున్నాడు, यशायाह ने मान लिया, తన వంతు పని తాను చేశాడు. उसको जो करना था अपनी तरफ से उसने దేవుడే काम किया। కడిగేశాడు, प्रभु ने उसे धो दिया, దేవుడే సవాలు వినిపించాడు. प्रभु ने उसे चैलेंज दिया, మళ్ళీ ఈ రెండు పనులు మళ్ళీ దేవుడే చేశాడు. और ये बाकी का काम भी प्रभु ने किया। ఇప్పుడు 5 అనుభవాలు మనం చూసాము. अभी 5 अनुभव हमने देखे। ఇందులో యెషయా యొక్క పాత్ర ఒకే పని, अभी यशायाह का काम एक ही है, 4 పనులు దేవుడే చేసేసుకున్నాడు. 4 के 4 काम प्रभु ने खुद करा। అదే దేవుడు ఈ ఉదయం మనందరితో మాట్లాడుతూ ఉన్నాడు. यही परमेश्वर आज के दिन सुबह हम सबसे రండి बात 6వ कर रहे సంగతి हैं। చెప్తాను. 6वीं बात, యెషయా గ్రంథం 6వ అధ్యాయం यशायाह पुस्तक 6वां अध्याय చదువుతున్నాను 8వ వచనం. 8वां वचन पढ़ता हूँ। అప్పుడు నేను ఎవని పంపెదను, మా నిమిత్తం ఎవడ పోవునని ప్రభువు సెలవయ్యగా వింటని, అంతటా నేను చిత్తగించుము, నేను ఉన్నాను, నన్ను పంపమనగా అని రాస్తుంది. तब मैंने प्रभु का यह वचन सुना, मैं किसको भेजूं और हमारी ओर से कौन जाएगा? तब मैंने कहा, मैं यहाँ हूँ, मुझे भेज। చిత్తగించుము, నేనున్నాను, నన్ను పంపు. मैं हूँ यहाँ, मुझे भेज। ఈ అనుభవాన్ని ప్రతిష్ఠించుకున్న అనుభవం అంటాం. इस अनुभव को कहते हैं प्रतिष्ठित किया हुआ अनुभव, కాన్సక్రేషన్ ఎక్స్పీరియన్స్. कॉन्सिक्रेशन एक्सपीरियंस। దేవుని కొరకు తను తాను ప్రతిష్ఠించుకున్నాడు. प्रभु के लिए अपने आप को पूरी तरह దేవుని से యొక్క प्रतिष्ठित పిలుపు कर విన్నాడు, लिया। దేవుని యొక్క పిలుపు విన్నాడు, प्रभु की बुलाहट सुना, దేవుని సంకల్పాన్ని అర్థం చేసుకున్నాడు. प्रभु का संकल्प क्या है उसने ఈ ప్రజల समझा। కొరకు ఎవరో వెళ్ళాలి,
मुझे जाना है। వీళ్ళు వింటుంటారు కానీ గ్రహించరు, ये लोग सुनते तो हैं लेकिन समझते వీళ్ళు नहीं, చూస్తుంటారు కానీ తెలుసుకోరు, ये देखते हैं लेकिन जानते नहीं వీళ్ళు हैं। హృదయం గ్రహించినా మనసు మార్చుకోరు, ये इनको समझ में भी आ जाए फिर भी अपने వీళ్ళు जीवन को స్వస్థత नहीं बदलते। వీళ్ళు స్వస్థత పొందరు, ये चंगाई नहीं पाते, వీళ్ళ హృదయం కొవ్విపోయింది, इनका मन मोटा हो गया है, అయినా దేవుడు ఎవడెళ్తాడని అడుగుతున్నాడు. लेकिन फिर भी पूछ रहा है उनके लिए कौन जाएगा। నేనున్నాను ప్రభు అని ప్రతిష్ఠించుకున్నాడు యెషయా. उसने अपने आप को प्रतिष्ठित किया और कहा मैं క్రీస్తునందు ప్రియ जाऊंगा। సహోదర సహోదరులారా, प्रभु के प्रिय भाइयों और बहनों, ప్రభువుకు మనం ప్రతిష్ఠించుకోవాలి. प्रभु के सामने हमें अपने आप को అసలు प्रतिष्ठित క్రైస్తవ करना ही జీవితం है। అంటేనే ప్రతిష్ఠించుకున్న జీవితం. मसीह लोगों का जीवन ही प्रतिष्ठित किया हुआ जीवन క్రైస్తవ है। జీవితం అంటేనే ప్రతిష్ఠించుకునే జీవితం. मसीही लोगों का जीवन ही प्रतिष्ठित किया हुआ जीवन యేసు है। ప్రభు వారు ఇలాగన్నారు. यीशु मसीह ने इस तरह कहा। యోహాను సువార్త 17:17 ఉంటుంది, यूहन्ना सुसमाचार 17:17 में ये बात लिखा తండ్రి हुआ है, సత్యమందు వీరిని ప్రతిష్ఠ చెయ్యము, నీ వాక్యమే సత్యం అన్నాడు. प्रभु सत्य में इन्हें स्वतंत्र करो क्योंकि आपका वचन ही सत्य है। దేవుని యొక్క పిల్లలు దేవుని కొరకు ప్రతిష్ఠించుకోవాలి. प्रभु के लोगों को, प्रभु की संतान को अपने को प्रभु के लिए प्रतिष्ठित करना है। దీన్ని అపోస్తలుడైన పౌలు భాషలో చెప్పవలసి వస్తే, प्रेरित पौलुस की भाषा में ये बात कही जाए तो రోమాపత్రిక 12వ అధ్యాయం 1వ వచనం ప్రకారం रोमियो की लिखी पत्री 12वां अध्याय पहले वचन के हिसाब సజీవ से యాగముగా మనల్ని మనం ప్రతిష్ఠించుకోవాలి. हमें अपने आप को जीवित बलि कर देना है। అంటే మన శరీరంలో ఉన్న ప్రతి అవయవము దేవుని కొరకు ప్రతిష్ఠించాలి. हमारा जीवन में हमारे अंग जितने भी हैं हर एक को प्रभु के लिए प्रतिष्ठित करना మన है। శరీర అవయవాలను నీతికి సాధనాలుగా అప్పగించుకోవాలి. हमारे जो शरीर के अंग है इसको धार्मिकता का साधन के रूप में प्रकट करना है। ఉదాహరణకు మన శరీరంలో మన కళ్ళున్నాయి. उदाहरण के रूप में हमारे शरीर में हमारी ఈ आंखें हैं। కంటితో దేవుని ధర్మశాస్త్రంలో ఆశ్చర్యకరమైన సంగతులు చూడాలి. इस आंखों से प्रभु के इस पवित्र शास्त्र में जो अद्भुत विषय है उनको हमें देखना है। ఈ కళ్ళతోని కన్నులెత్తి పైరులు చూడాలి, నశించిన ఆత్మలు చూడాలి. इसी आंखों से आंखों को उठाकर नाश होने वाले लोगों को देखना है। మన శరీరంలో చెవులున్నాయి. हमारे शरीर में कान है। సంగములతో ఆత్మ చెప్పుచున్నవాడు చెవిగలవాడు వినుడుగా కన్నాడు. कलीसिया से जो आत्मा की बातें कही जाती है जिसके कान हो वो అంటే सुन लो। ఆత్మస్వరం ఈ చెవులకు వినాలి. मतलब आत्मा की बातें इन कानों से सुनना ఈ है। లోకములో ఆధ్యాత్మిక దరిద్రులు మొరపెడుతున్నారు. इस संसार में जो आत्मिक रूप से दरिद्र है वो कहते हैं నిజదేవుడు ఎవరో వారికి తెలియటం లేదు. वो सच्चे परमेश्वर कौन है नहीं पहचान ఆయన पा रहे। ఎలా విశ్వాసం ఉంచాలో తెలియటం లేదు. उस पर किस तरह भरोसा रखना है नहीं समझ వారి पाते। ఎలా రక్షణ పొందాలో తెలియటం లేదు. किस तरह उद्धार पाना है उन्हें समझ में नहीं आ रहा। చనిపోయాక నిత్యత్వం ఎలా చేరుకోవాలో తెలియటం లేదు. मरने के बाद नित्य राज में कैसे जाने समझ में नहीं आ వీళ్ళందరూ ఆధ్యాత్మిక దరిద్రులు. रहा। आत्मिक रूप से दरिद्र है ये सब వాళ్ళ लोग, బొర కొంచెం ఈ చెవులతో వినాలి. क्योंकि उनकी पुकार इन कानों से ఆత్మ सुनना స్వరం है। వినాలి, आत्मा की आवाज उन्हें कानों से सुनना ఆత్మల है స్వరం కూడా వినాలి. और आत्माओं की आवाज भी ఈ सुनना है। నోటితో దేవునికి స్తుతిని ప్రచురపరచాలి. इस होठों से प्रभु की स्तुति का ఈ प्रचार करना నోటితోనే है దేవునికి స్తుతులు చెల్లించాలి. और इसी मुंह से प्रभु की स्तुति भी करना ఈ है। చేతులతో దేవుని పనులు చేయాలి. इन हाथों से प्रभु का काम करना ఈ है। పాదాలతో సువార్త పనికి మనం పరిగెత్తాలి. इन पैरों से प्रभु के सुसमाचार के लिए भागना है। అప్పుడు కదా మనం ప్రతిష్ఠించుకున్న క్రైస్తవులు అవుతాము. तब हम प्रतिष्ठित किए हुए मसीह लोग ఈ कहलाएंगे। పాదాలు పాపానికి పరిగెడుతుంటే ये पैर पाप के लिए दौड़ते हैं। అవి గెహాజీ పాదాలే గాని ఫిలిప్పు పాదాలు కాదు. ये गहजी के पैर हैं, ये फिलिप्पिस के पैर नहीं हैं। ఫిలిప్పు పాదాలు నపుంసకుడు ఆర్థిక శాఖ మంత్రి సువార్త చెప్పడానికి పరిగెత్తాయి. ये फिलिप्पिस के पैर जो थे जो खोजा था उसको सुसमाचार सुनाने के लिए गए। గెహాజీ పాదాలు శపించబడిన వాటిని సంపాదించుకోవడానికి పరిగెత్తాయి. गहजी के जो पैर थे शापित चीजों को पाने के लिए दौड़े थे। ఈ రోజున ఈ చేతులతో కురిగిన వారిని మనం లేవనెత్తాలి. आज के दिन इन हाथों से जो पूरी तरह टूट चुके हैं उनको उठाना అలా है। లేవనెత్తడమే దేవుని పిల్లల యొక్క బాధ్యత. इस तरह ऐसे लोगों को उठाना प्रभु के लोगों की అలాంటి जिम्मेदारी చేతులు है। కలిగిన వాడు బర్నబా. ऐसा हाथ है एक बरनबास के కురిగిన पास। వారిని లేవనెత్తేవాడు ఆయన. टूटे पिसे हुए को उठाने वाला था वो। మరొకరి చేతులున్నాయి. और भी कुछ ऐसे हाथ हैं। యేసును అప్పగించడానికి 30 వెండి నాణాలు తీసుకున్న చేతులు यीशु అవి. मसीह को पकड़ाने के लिए 30 दिनार మన लिए हुए చేతులు हाथ। లేవనెత్తడానికి ఉపయోగించబడాలి గాని हमारे हाथ लोगों को उठाने के लिए इस्तेमाल किए క్రీస్తును जाने चाहिए। అప్పగించడానికి మన చేతులు పనిచేయకూడదు. यीशु मसीह को पकड़ाने के लिए हमारे हाथ काम नहीं ఇవన్నీ करने మీకు चाहिए। ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే ये सब क्यों मैं आपको याद दिलाता हूँ। సజీవ యాగంగా మనం ప్రతిష్ఠించుకుంటే हम अपने आप को जीवित बलि कर देंगे ఈ तो శరీరంలో ఉన్న ప్రతి అవయవం నీతికి సాధనమైతే इस शरीर का हर एक धार्मिकता का साधन बन जाए మనం దేవుని కొరకు ప్రతిష్ఠించుకున్నట్టు లెక్క. तो हम प्रभु के लिए प्रतिष्ठित हो యెషయా गए। అంటున్నాడు, यशायाह कहता है హియర్ ఐ యామ్ సెండ్ మీ, हाँ मैं हूँ मुझे भेजो। ఇదిగో నేనున్నాను నన్ను పంపించు. हाँ मैं हूँ मुझे भेजो।
ఇదిగో నేనున్నానని పంపించు. हाँ मैं हूँ यहाँ, मुझे भेजो। మీరు దేవుని పిలుపు సరిగా వింటే, प्रभु की बुलाहट को ध्यान से దేవుని सुनेंगे, సంకల్పాలు మనకు అర్థమైతే, प्रभु का संकल्प हमें समझ में आ అలాగ जाए, మనల్ని మనం ప్రతిష్ఠించుకోవడం చేతనవుతుంది. तो हम किस तरह अपने आप को प्रतिष्ठित कर ఇది- पाएंगे वो हमें समझ में आएगा। ఇది 6వ అనుభవం. ये 6वां अनुभव। చివరి అనుభవం చెప్పి ముగిస్తాను. 7वां अनुभव बताकर खत्म करूंगा। ముందే చెప్పేశాను కానీ నేను చెప్తాను. मैंने पहले ही बताया था ना, कितने बताऊंगा? 7 విషయాలు చెప్తానన్నాను. 7 बातें बोला था। నేను టైంని క్యాల్కులేట్ చేసుకుని చెప్తున్నాను. मैं समय को गिन रहा हूँ, ध्यान दे रहा हूँ उसके हिसाब से నేను बता रहा हूं। 12:15 मुగిస్తే मैं 12-15 पे खत्म మీరు करूँ। భోజనాలు చేసి 1 o'clock సెషన్ కి రెడీ అవుతారు. आप भोजन करके 1 बजे के सेशन के लिए तैयार हो जाए। కాబట్టి నేను 12:15 ఆ సమయానికి ఖచ్చితంగా ముగిస్తా. 12-15 पे करेक्ट मैं खत्म कर दूंगा। 12:15 ఎప్పుడవుతుందని మీరు వాచ్లు చూసుకోనక్కర్లేదు. कब बजेंगे 12-15 आप अपनी वॉच को देखने की నా जरूरत नहीं। ప్రసంగం ఆగిపోయిందంటే 12:15 అయిందని లెక్క. अगर मेरा मैसेज रुक गया तो इसका मतलब समय हो गया। కనుక ఎవరు వాచ్లు చూడొద్దు. तो अपनी घड़ी को मत देखिए। చెప్పండి ఇప్పుడు ఎన్ని అనుభవాలు వచ్చాయి మనకు వరుసగా? बताइए कितने अनुभव हमने देखे 6 अभी तक? అనుభవాలు వచ్చినాయి. 6। ఇప్పుడు 7 అనుభవం చెప్తాను 9వ వచనంలోంచి. अभी मैं 9वें वचन से 7वां अनुभव आपको యెషయా बताता గ్రంథం 6వ అధ్యాయం 9వ వచనంలో, हूं। यशायाह की पुस्तक 6वां अध्याय 9वां वचन। ఆయన నీవు పోయి ఈ జనులతో ఇట్లనము అన్నాడు. उसने कहा जा और इन लोगों से यह कह, నీవు పోయి అన్నాడు. तू जा। ఈ అనుభవానికి ఏమంటామనంటే इस अनुभव को क्या बोलते हैं? కమిషన్డ్ బై గాడ్, దేవుని చేత పంపబడుట. प्रभु के द्वारा भेजा जाना। క్రైస్తవులు అంటే దేవుని చేత పంపబడిన వారు. मसीह लोग मतलब प्रभु के द्वारा भेजे जाने चाहिए। క్రైస్తవుడు అంటే దేవుని చేత పంపబడిన వారు. मसीह लोग मतलब प्रभु के द्वारा भेजे गए हुए लोग। యోహాను సువార్త 17వ అధ్యాయం 18వ వచనంలో यूहन्ना सुसमाचार 17-18। యేసు ప్రభువారు ఇట్లా ప్రార్థన చేసినారు. यीशु मसीह ने इस तरह प्रार्थना की। యోహాను సువార్త 17వ అధ్యాయం 18వ వచనం, यूहन्ना सुसमाचार 17-18। తండ్రి నీవు నన్ను లోకమునకు పంపిన ప్రకారం నేనును వారిని లోకములోనికి పంపితిని. जैसे तूने मुझे जगत में भेजा वैसे ही मैंने भी उन्हें जगत में भेजा। నేను పంపబడిన వాడిని, मुझे तुमने भेजा, పరలోకం నుంచి నన్ను ఈ లోకాన్ని పంపించావు. स्वर्ग से इस दुनिया में मुझे भेजा। నా యందు విశ్వాసం ఉంచి मुझ पर भरोसा रखकर నాకు శిష్యులుగా ఉన్న जो मेरे चेले हैं, నువ్వు ఎలా నన్ను పంపించా వీళ్ళు నేను అలానే పంపిస్తున్నాను. जैसे आपने मुझे भेजा अपने चेलों को मैं भेजता हूँ। క్రైస్తవుడు అంటే సెంట్ వన్స్, పంపబడిన వారు అని అర్థం. मसीही लोग मतलब भेजे गए। ఈ మాట యేసు ప్రభువారు మరోమారు చెప్పారు. यीशु मसीह ने कई बार ये बात कही। యోహాను సువార్త 20వ అధ్యాయంలో यूहन्ना सुसमाचार अध्याय ఆయన 20, పునరుత్థానుడైన తర్వాత ఇలాగన్నారు. वो जी उठने के बाद ये बात कहते हैं। 20-21వ వచనంలో రాసి ఉంటుంది, 20-21 वचन में लिखा है, యేసు మరలా మీకు సమాధానం కలుగును గాక, తండ్రి నన్ను పంపిన ప్రకారం నేనును మిమ్మల్ని పంపుచున్నానని వారితో చెప్పాను. यीशु ने फिर उनसे कहा तुम्हें शांति मिले, जैसे पिता ने मुझे भेजा है वैसे मैं भी तुम्हें भेजता हूँ। నేను వీరిని పంపిస్తున్నాను. मैं इन्हें भेजता हूँ। క్రీస్తునందు ప్రియమైన సోదరి స్నేహితులారా, मसीह में प्रिय भाई और बहनों, మీరు ఎక్కడెక్కడ వారో ఈ దేశ రాజధానికి చేరారు. आप कहीं कहीं से इस राजधानी में आ गए हैं। అది ఉద్యోగం కొరకు వచ్చారో, वो नौकरी की वजह से हो सकता है, లేకపోతే జీవనం కొరకు వచ్చారో. या अपने जीवन के लिए आए हो। మరి ఇక్కడికి వచ్చినప్పుడు మీరు దేవుని చేత ఆయన తెలియకుండా మీరు రాలేదు ఇక్కడికి. आप जब आए हैं तो प्रभु को नहीं पता करके नहीं है। ఆయన అనుమతి సమ్మతి ముందు గనక చేరుకోగలిగారు. यहाँ पे आने के लिए प्रभु की अनुमति है। ఉద్యోగం सोचते చేసే इसलिए వాళ్ళు आए हो। ఉద్యోగం చేస్తున్నారు, नौकरी करने वाले नौकरी कर रहे हैं, జీవనం చేసే వాళ్ళు జీవనం సాగిస్తున్నారు. अपना जीवन चलाने वाले जीवन को ऐसे ही चला అయితే रहे ఒక हैं। విషయం జ్ఞాపకం చేసుకోవాలి, लेकिन एक बात याद रखना है, మేము దేవుని చేత పంపబడిన వారం. हम प्रभु के द्वारा మనం भेजे ఎక్కడికి गए हैं। పంపబడితే हम जहाँ भेजे जाए అక్కడ ప్రభుకు మన సాక్షులం అవ్వాలి. वहाँ हमें प्रभु के गवाह के మనం रूप में रहना ఎక్కడికి है। పంపబడితే हम जहाँ भेजे जाए అక్కడ ఒక మిషనరీలుగా మనం బ్రతకాలి. वहाँ पे एक मिशनरी की तरह जीना है। సరే, మా దగ్గర ఒక అనుభవం చెప్తాను. मैं अपना एक अनुभव बताता हूँ। ఈ జెండాను కనిపెట్టింది ఎవరో చెప్పండి నాకు. इस झंडा को किसने पहचाना, పేరు किसने చెప్పండి. बनाया, बताइए। ఇటమా పింగళ వెంకయ్య గారు. ఈ రోజు ఈ విషయం జవాబు చెప్పకపోతే మీ సిలువే చంపేయాలి. तो अगर इसका जवाब आप सही नहीं देंगे तो आपको क्रूस पर चढ़ाकर मार डालना है। ఇవ్వండి, పింగళ వెంకయ్య గారు కదూ, ये पिकल रखेगा नहीं, ఆయన మనవరాలు మా చర్చిలో ఉంటుంది. उनकी पोती हमारे चर्च में है। ఆమె నిష్ట కలిగిన బ్రాహ్మణ కుటుంబంలో పుట్టింది. वो बड़ी ही निष्ठा के ब्राह्मण परिवार में है। భరద్వాజ గోత్రం. भरद्वाजा गोत्र है उनका। అది అమ్మగారి వైపు నుంచి.
वो उनकी माँ की तरफ से है అదే నాన్నగారి వైపు నుంచి పింగళ వంశం, और पिता की तरफ से पिंगल वंश से है ఆ భర్త వైపు నుంచి టంగుటూరు వారి వంశం. और पति की तरफ से टंगटूरी वारी करके एक నిష్ఠ वंश కలిగిన है। బ్రాహ్మణ కుటుంబంలో పెరుగుతా ఉంది. ये निष्ठा से भरे हुए ब्राह्मण के परिवार में पल रही है భర్త కొంచెం అనారోగ్యం పాలయ్యాడు. और पति की हालत थोड़ी खराब हो गई। ఆయన కొరకు ఎన్నో తిప్పల పడింది, కానీ ఆయన చనిపోయినారు. उनके लिए बहुत ही परेशानियां उठाई, लेकिन फिर भी उनकी मृत्यु हो ఇద్దరు ఆడపిల్లలు కనింది ఆమె. गई। 2 बेटियां हैं उनकी। అత్తింటి వారు అన్నారు, उनके ससुराल वालों ने మా कहा అబ్బాయి నరకంలో పంపించావు, तुमने मेरे बेटे को नरक में भेज నువ్వు दिया, కొడుకును కనలేదు, तुमने बेटा उत्पन्न नहीं ఇద్దరు किया, ఆడపిల్లల్ని కన్నావు तुम्हारी 2 बेटियां ही हैं। అని అత్తింటి వారు వేధించడం మొదలు పెట్టారు. तो ससुराल वालों ने उनसे परेशान करना शुरू అంటే వాళ్ళు నమ్మిన సిద్ధాంతం ఏంటంటే उन्होंने किस चीज को माना है? అపుత్రస్య గతిర్నాస్తి అనే సిద్ధాంతాన్ని నమ్మారన్నమాట. अपुत्रस्य गतिर्नास्ति करके जो ये అంటే सिद्धांत पुत्र- है, उसके लिए उस पर भरोसा किया। పుత్రుడు కలగకపోతే ఇక గతి ఉండదు భవిష్యత్తు గాని. पुत्र नहीं है तो आने वाले दिनों में किसी కనుక तरह की कोई भी అత్తింటి వారు समस्या అలా బాధ होगी। పెడుతుంటే తట్టుకోలేకపోయింది. ससुराल वाले परेशान कर रहे थे तो समझ नहीं కన్నవారింటికి పోయింది. पाई, तो अपने मायके चली गई। అక్కడ కూడా ఇబ్బందులు వచ్చినాయి. वहां पे भी परेशानियां। రైల్వే స్టేషన్కి వెళ్ళి రైలు బండి కింద బుర్ర పెట్టి ముగ్గురు చచ్చిపోదాం అనుకున్నారు. रेलवे स्टेशन जाके ट्रेन के नीचे तीनों हम सर रख के मर जाएंगे करके सोच ఆ रहे थे। సమయంలో దేవుడు ఒక అద్భుతమైన కార్యం చేశాడు. उस समय परमेश्वर ने एक अद्भुत कार्य किया। మరొక బ్రాహ్మణ సహోదరి ప్లాట్ఫారం మీద కలిసి एक और ब्राह्मण बहन उन्हें उस प्लेटफॉर्म पे मिली। ఏడుస్తున్న ఆమెను పిల్లలను వాళ్ళ కథను తెలుసుకుని ఆమె మా ప్రాంతాలు తీసుకొచ్చింది. रोने वाली वो बहन और उनके बच्चों को देखकर, उनकी बातें सुनकर मेरे पास लेके आई। మా ప్రాంతానికి వచ్చిన తర్వాత మా చర్చిలో ఒక అమ్మాయి ఆమె పనిచేసే దగ్గర పనిచేసేది. तो जब हमारे चर्च में लेके आए तो हमारी चर्च में एक स्त्री है जहाँ वो काम करती है, वहाँ वो भी काम ఆ करती है। పిల్లకి తల్లిదండ్రులు అన్నదమ్ములు అక్క చెల్లెలు ఎవరు లేరు. उनके कोई भी माता पिता भाई बहन नहीं है। ఆమె మా ఇంట్లో పెరిగేది. ఆ పాప वो बेटी हमारे घर में ही पली ఆ बड़ी है। పాపను ఈ పంతులం అడిగింది ఇట్లా, तो उस बेटी से उन्होंने पूछा, ప్రశాంతి నీకెవరు లేరు కదా, प्रशांति तुम्हारा तो कोई नहीं है, ఎప్పుడు సంతోషంగా కనబడుతుంటావు, जब भी देखो खुश दिखती हो। నాకు అందరూ ఉన్నారు కానీ నాకు సంతోషం లేదు, मेरे पास तो सब है लेकिन मैं खुश नहीं నీ हूँ। సంతోషానికి కారణం ఏంటని అడిగింది. तुम्हारे खुशी का कारण क्या है पूछा। ఆనంది ఆ పిల్లంది, तो उन्होंने మేడం कहा, గారు నా ఆనందానికి కారణం నాకు ఫ్యామిలీ ఉందని చెప్పింది. तो उन्होंने कहा मैडम जी मेरी खुशी का कारण है कि मेरा एक परिवार है। అయితే ఆ ఫ్యామిలీలో నేను సభ్యురాలు అవ్వచ్చా అని అడిగింది ఈ అమ్మ. तो इन्होंने पूछा तो उस फैमिली का मेंबर मैं बन सकती हूँ क्या? తప్పకుండా మేడం రండి అని చెప్పి తీసుకొచ్చింది. हाँ मैडम जरूर आप आइए करके लेके ఆమె आई। వచ్చేసరికి మేము ఒక బైబిల్ స్టడీలో కూర్చున్నాం. जब वो आई थी तो हम बाइबल स्टडी में बैठे हुए थे। పాడే పాటలు ఏం పాడుకుంటాం, క్రైస్తవ పాటలు పాడుకున్నాం. तो जो प्रभु के गीत होते हैं वो गीत गा रहे थे। చెప్పుకునే వాక్యం బైబిల్ వాక్యం చెప్పుకుంటున్నాం. जो बोली जाते हैं प्रभु के वचन, वही वचन बोल रहे थे। ఈ పింగళ గుణసుందరికి ఒళ్ళు మండిపోతా ఉంది. जो पिंगल गुलसुंदरी करके है, इनका पूरी तरह शरीर में जलन हो रहा है। అమ్మ ఈ దొంగ ప్రశాంతి నన్ను క్రైస్తవుల దగ్గర తెచ్చింది అనుకుందా. अरे ये प्रशांति देखो मुझे क्रिश्चियन लोगों के पास लेके आ गई। నన్ను క్రైస్తవురాలు చేసేస్తారేమో వీళ్ళంతా अरे ये భయపడింది. सब मिलके मुझे क्रिश्चियन ना बना दे। మొత్తానికి మా బైబిల్ స్టడీ అయిపోయిన తర్వాత बाइबल स्टडी खत्म होने के बाद నాతో వాదనకు దిగింది. मेरे साथ वो झगड़ा करने लगे। సుమారు 2.5 గంటల శ్లోకాల యుద్ధం. 2 घंटे श्लोकों का युद्ध हुआ। మొత్తానికి ఇది చెప్పవలసినవన్నీ చెప్పాను. जो जो बताना था मैंने बता दिया। మొత్తానికి ఆమె వెళ్ళిపోయింది, దేవుని చేత సంధించబడింది, మారు మనసు పొందింది. वो चली गई और प्रभु के द्वारा संधि पाया और वो उन्होंने मन फिराया। ఇప్పుడు ఈ స్టోరీ అంతా మీకు ఎందుకు చెప్పానంటే ये कहानी मैंने क्यों बताई? మా పింగళ గుణసుందరికి 2 కూతుర్లు. जब पिंगल गुल सुंदरी है उनकी 2 बेटियां हैं। పెద్దమ్మాయి ఎంసీఏ చదివింది, बड़ी बेटी ने MCA किया, చిన్న పాపకు బిఎస్సీ నర్సింగ్ చదివించుకుంది. छोटी बेटी BSc नर्सिंग की पढ़ाई कर బంధువులందరూ चुकी। వదిలేశారు. सब रिश्तेदारों ने छोड़ दिया। ఆ టైంలో ఆ పెద్ద పిల్లకు ఒక దగ్గర ఒక అబ్బాయిని చూసి పెళ్లి చేశాం. तो उस समय हमने बड़ी बेटी के लिए एक लड़का देखकर शादी ఆ कर दी। ఇంట్లో వాళ్ళు ఎవరు ప్రభుని నమ్మలేదు. उस घर में किसी ने भी प्रभु पर विश्वास नहीं किया ఈ పాప భయపడిపోతా ఉంది. और ये बेटी डर रही है। ఆ ఒక్క అబ్బాయే ప్రభునందు విశ్వాసం ఉంచాడు. सिर्फ जिससे उसने शादी करी थी वही प्रभु पर विश्वास करने वाला थे। స్వామంకులు ఆ ఇంటికి నేను వెళ్ళాలా అని బెదిరిపోతా ఉంది. अरे ऐसे के घरों में मुझे जाना है करके डर रही थी। నేను ఒకే ఒక మాట చెప్పాను, मैंने एक ही बात कहा, ఆయన రక్షించబడ్డవాడు, आपका पति ने उद्धार నువ్వు पाया है, రక్షించబడిన అమ్మాయివి. तुमने भी उद्धार पाया है। మీ ఇద్దరి వల్ల ఆ కుటుంబంలో మిగిలిన వాళ్ళు మారు మనసు పొందాలి. तुम दोनों की वजह से बाकी परिवार के लोग उद्धार पा దేవుడు रहे हैं। దేవుడు నిన్ను ఆ ఇంటికి మిషనరీగా పంపించాడని పోతావా అన్నాను. मैंने कहा प्रभु ने आपको उस घर के लिए मिशनरी के रूप में भेजा है तो क्या तुम नहीं जाओगी? ఆ మాట అయితే పోతానంది. तो उन्होंने कहा अच्छा ऐसी बात है तो मैं మొత్తానికి जाऊंगी। పెళ్లి చేశాం. तो शादी कर दी।
భయంకరమైన నిష్ట కలిగిన ద్రవిడ బ్రాహ్మణ కుటుంబం అది. भयानक निष्ठा रखने वाले द्रविड़ ब्राह्मण के परिवार से हैं ఆ वो। భర్త తాలూకా అమ్మను సంవత్సరం లోపే మారు మనసులోకి వచ్చేసింది. पति की जो माँ है 1 साल में ही मन फिराया उन्होंने। భర్త తాలూకా తమ్ముడు వాడు చాలా భయంకరమైన క్రైస్తవ వ్యతిరేకి. అబ్బాయి 2 సంవత్సరాల్లో ప్రభులోకి వచ్చాడు. पति का जो भाई देवर है वो भी 2 साल में प्रभु के पास आ गया। దేని బట్టి మీరు ప్రభుని నమ్మారు అంటే, किस वजह से उन्होंने प्रभु पर विश्वास किया? మా కోడలు లేదా మా వదిన గారు యేసు ప్రభు నమ్మిన వాళ్ళు ఎట్లుంటారో మాకు చూపించింది. क्योंकि उन्होंने कहा मेरी बहू और मेरी भाभी यीशु मसीह के लोग कैसे होते हैं उन्होंने మా दिखाया। కొరకు ప్రార్థించింది. हमारे लिए उन्होंने प्रार्थना किया మేము దేవుని బిడ్డలమయ్యామని వారు సంతోషిస్తున్నారు. और वो खुश हैं कि हम प्रभु के संतान बन गए। నేను విషయం మీకు ఎందుకు చెప్పానో తెలుసా? ये सारी बातें मैं क्यों बता रहा మనం हूँ? ఎక్కడికి పంపించబడినా हम कहीं पे भी भेजे అది जाए అనుకూలమైన పరిస్థితి वो अनुकूल परिस्थिति లేదా है ప్రతికూలమైన या పరిస్థితి, प्रतिकूल परिस्थिति है, దేవుని చేత అక్కడ పంపించబడిన వారు. हम प्रभु के द्वारा भेजे गए हैं। యెషయా అలాగ దేవుని చేత పంపించబడ్డాడు. यशायाह इस तरह प्रभु के द्वारा भेजा అతని गया। దిశ దశ రెండు మారిపోయినాయి. उसकी दिशा दशा दोनों बदल गई। అతను ఆశీర్వదించబడి అనేకులకు ఆశీర్వాదకరంగా మారాడు. वो खुद आशीष पाकर दूसरों के लिए आशीष का कारण बन కనుక ఈ गया। మధ్యాహ్న వేళ నా స్నేహితులారా వినండి, इसलिए दोपहर के समय मेरे मित्रों सुनिए, యెషయాకు దొరికిన 7 అనుభవాలు ప్రభు మనకి ఇవ్వడానికి సిద్ధంగానే ఉన్నాడు. यशायाह के लिए जो 7 अनुभव दिए हैं प्रभु हमें भी देना चाहता है। అనుభవాలు మనం సొంతం చేసుకోవాలి. उन अनुभव को हमें अपनाना వరుసగా है। చెప్పి ముగించేస్తాను. मैं एक बार फिर से 7 बातें बता के खत्म ఒక 3 करूंगा। నిమిషాలు ఎక్కువైంది, క్షమించండి. 3 मिनट ज्यादा हो गए हैं, क्षमा ఈ कीजिए। 7 అనుభవాలు వరుసగా చెప్తాను. ये 7 अनुभव बताऊंगा। దేవుని చేత సంధించబడ్డాడు, प्रभु के द्वारा संधि पाया, దేవుని చేత ఒప్పించబడ్డాడు, प्रभु के द्वारा ही मनाया गया, దేవుని ముందు ఒప్పుకున్నాడు, प्रभु के सामने मान लिया, దేవుని చేత పవిత్రీకరించబడ్డాడు, प्रभु के द्वारा पवित्र किया गया, దేవుని చేత సవాలు చేయబడ్డాడు, प्रभु के द्वारा उसको चैलेंज मिला, దేవుని కొరకు ప్రతిష్ఠించుకున్నాడు, प्रभु के लिए अपने आप को उसने प्रतिष्ठित किया దేవుని చేత పంపబడ్డాడు. और प्रभु के द्वारा भेजा ఈ गया। 7 అనుభవాల్లో इन 7 अनुभवों में 5 పనులు దేవుడే చేశాడు, 5 काम तो प्रभु ने किए, 2 పనులు మాత్రమే యెషయా చేశాడు. सिर्फ 2 काम यशायाह ने किए हैं। మన విషయంలో కూడా దేవుడు అంతే. हमारे विषय में भी प्रभु ऐसा ఎక్కువ ही है। పనులు దేవుడు చేసుకుంటాడు, ज्यादा काम प्रभु करता है, కొంచెం పని మనకు అప్పగిస్తాడు. थोड़ा सा काम हमें सौंपता అది है। మనకి ఇష్టమైతే, अगर वो हमें पसंद है तो, ఆయన పిలుపు అర్థమైతే, उसकी बुलाहट समझ में ఆయన आए तो, సంకల్పం అర్థమైతే, उसका संकल्प समझ में आए, ప్రభువా నన్ను కూడా పంపించు, प्रभु मुझे भी भेजो, అక్కడ నీ కొరకు నేను మొలుస్తాను, मैं वहां आपके लिए पैदा నేను हूँ, రాజ్య సంబంధిని, मैं इस राज्य के నేను ఒక संबंध हूँ, విత్తనం లాంటి मैं వ్యక్తిని. एक बीज हूँ, ఎక్కడ విసిరేయాలనుకుంటే అక్కడ విసిరే ప్రభువా, जहाँ मुझे बोना चाहते हो डालना అక్కడ चाहते నీ हो डालो। కొరకు వృక్షంగా నేను తయారవుతాను, वहाँ आपके लिए मैं पेड़ बन जाऊंगा, అనేకులకు నీడనిస్తాను, मैं बहुत लोगों को छाया दूंगा, అనేకులకు ఫలమిచ్చి వారి ఆకలి తీరుస్తాను, बहुत लोगों को फल देकर उनकी నన్ను भूख मिटाऊंगा। ఆశీర్వాదకరంగా మార్చు అని ప్రార్థన చేసుకోవాలి. मुझे आशीष का कारण बनाओ करके ఇప్పుడు प्रार्थना రివర్స్ करना లో చెప్తాను వినండి. है। अभी मैं उल्टा बताता हूँ। నీవు దేవుని చేత పంపించబడాలి అంటే अगर आप प्रभु के द्वारा भेजे जाने हैं तो దానికంటే ముందు నిన్ను నువ్వు ప్రతిష్ఠించుకోవాలి. उससे पहले अपने आप को आप खुद प्रतिष्ठित करो। దేవుని కొరకు నిన్ను ప్రతిష్ఠించుకోవాలి అంటే प्रभु के लिए प्रतिष्ठित करना है तो దేవుని సవాలు వినడం చేత కావాలి. प्रभु का चैलेंज सुनना हमसे होना चाहिए। దేవుని సవాలు వినగలగాలి అని అంటే प्रभु का चैलेंज सुनना है तो దేవుని చేత నువ్వు కడగబడాలి. प्रभु के द्वारा आपको धुलना है। దేవుని చేత కడగబడాలి అంటే प्रभु के द्वारा धुलना है तो దేవుని ముందు నీ స్థితిని ఒప్పుకోవడం చేత కావాలి. प्रभु के सामने अपनी हालत को पूरी तरह मान लेना है। దేవుని ముందు నువ్వు ఒప్పుకోవాలి అంటే प्रभु के सामने मान लेना है तो దేవుని చేత ఒప్పించబడాలి. प्रभु के द्वारा हमें मनाया దేవుని जाना చేత है। ఒప్పించబడాలి అంటే प्रभु के द्वारा हम माने जाने हैं तो దేవుని చేత సంధించబడాలి. प्रभु के साथ संधि होना है, ఆ భేటీ జరగాలి. वो भेंट हमें होना है। ఈ ఆధ్యాత్మిక అనుభవాలు మన దగ్గర నుంచి దేవుడు ఆశిస్తా ఉన్నాడు. ये आत्मिक अनुभव प्रभु हमारी तरफ से चाहता है। అప్పగించుకుందామా? तो क्या प्रभु को ఆ सौंप दे अपने పిలుపు, आप को, ఆయన పిలుపు విందామా? उसकी बुलाहट को सुने, ఆయన సంకల్పాన్ని అర్థం చేసుకుందామా? उसके संकल्प को समझे। కళ్ళు ఉంచండి, आइए सर కళ్ళు झुकाएंगे, మూసుకునండి, आंख बंद कीजिए, చిన్న ప్రార్థన చేద్దాం. छोटी सी प्रार्थना करेंगे। చిన్న ప్రార్థన. छोटी सी प्रार्थना, మీరు ఆలకించిందే ఆలోచించండి, जो आपने सुना है वही सोचिए, ఆలోచించిన సంగతులే అన్వయించుకోండి. जो आप सोच रहे हैं उसी को ही आप बोलिए, అన్వయించుకున్న విషయాలు మీకు అనువర్తనం చేసుకోండి. जो आप सोच रहे हैं उसको अपने जीवन में पालन తప్పక कीजिए। దేవుడు మనల్ని బలపరుస్తాడు. जरूर प्रभु हमें सामर्थ्य తన देगा, సంకల్పాలు మన ద్వారా నెరవేర్చుకుంటాడు. अपने संकल्प को हमारे द्वारा पूरा ఆయన करेगा। మనల్ని పిలుస్తున్నాడు. वो हमें बुलाता है, ఆయన స్వరం విందామా? उसकी आवाज सुने। చిత్తం ప్రభు అని చెప్దామా? हाँ प्रभु आपकी मर्जी बोले, పంపమని చెప్దామా? भेजो करके बोले, పంపితే పోదామా? जब भेजेगा तो हम जाएंगे। ప్రేమగల మా ప్రియమైన తండ్రి,
हे प्रेमी हमारे प्रिय पिता, మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము. आपको शुक्रगुजारी करते हैं। మా ముందుకు వచ్చిన లేఖన తలంపుల కొరకై మీకు స్తోత్రం. हमारे सामने जो लेखन भाग आए हैं उसके लिए धन्यवाद। మేము ఆశీర్వదించబడి అనేకులకు ఆశీర్వాదకరంగా మారేందుకు हम आशीष पाकर दूसरों के लिए आशीर्वाद का कारण बनने के लिए ఈ ఏడంతల అనుభవం మాకును దయచేయండి. ये 7 गुना अनुभव हमें भी दीजिए। శ్రద్ధగా విన్న మా ప్రియులందరినీ పేరు పేరున దీవించము. ध्यान से सुने हुए हर एक व्यक्ति को प्रभु आप आशीष दीजिए। లంచ్ అయిన తర్వాత సెషన్ లో కూడా నీ సన్నిధి మీ వాక్యం మాకు ఇవ్వండి. लंच खत्म होने के बाद जो सेशन है उसमें भी आपका सम्मुख, आपका अनुभव हमें दीजिए। శ్రద్ధగా విన్న ఈ పిల్లలందరినీ పేరు పేరున దీవించము. जिन्होंने ध्यान से सुना हर एक को प्रभु आप उनके नाम से आप आशीष दीजिए। యేసు ప్రభు పేర ప్రార్థిస్తున్నాము यीशु मसीह के नाम से प्रार्थना करते हैं, ఆమేన్. आमीन।